సంగీత ప్రియులను ఎంతగానో ఆదరిస్తున్న నాదనీరాజనం కార్యక్రమానికి ఇవే మా హృదయపూర్వక స్వాగత సుమాంజలి. తిరుమల తిరుపతి దేవస్థానములు, హిందూ ధర్మ ప్రచార పరిషత్, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తికంగా సమర్పిస్తున్న కార్యక్రమమే నాదనీరాజనం. మరి ఈనాటి నాదనీరాజనంలో తమ శ్రావ్యగాన కళా విశారదులైన శ్రీ కట్టా జయనారాయణ భాగవతార్ గారు తమ హరికథా గణామృతం మనల్ని ఆదరించనున్నారు. వీరి ప్రథమ గురువు వారి తండ్రి గారైన కట్టా సరభలింగాచార్యుల గారు. తరువాత కడలి వీరదాసు గారు మరియు కొచ్చెర రామకృష్ణ భాగవతార్ గారి వద్ద శిక్షణ పొంది ఎంతో మంది కళాకారులతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మన రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా సుమారు 10,000 కార్యక్రమాలలో పాల్గొన్నారు. హరికథా నట చక్రవర్తి అయిన జయనారాయణ గారికి సహకరిస్తున్న కళాకారులు వైలన్పై ఎం రామగోపాల్ గారు, మృదంగంపై పి రామలింగం గారు, శృతిపై డి రాజు గారు సహకారాన్ని అందిస్తున్నారు. మరి ఈనాటి నాదనీరాజనంలో మహాభారతంలోని కర్ణుడి యొక్క ఔచిత్యాన్ని మహారథి కర్ణ అనే కథా గానామృతంతో మనకి వినిపించనున్నారు. మరి మీరు కూడా విని ఆనందించండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదాతం భక్తానాం ఏకదంతముపస్మహే ఏకదంతముపస్మహే ते नमोस्तु लक्ष्मी गणेशाय, ते नमोस्तु लक्ष्मी गणेशाय, देवदेवाय पावनाय भवते नमोस्तु लक्ष्मी गणेशाय, देवदेवाय पावनाय भवते नमोस्तु भानुकोटि दीपाय रूपजित, भानुकोटि दीपाय रूपजित, भावजाय श्रितकल्पभुजाय, दीनावन तत्पराय निरुपम धीरपदे न्याय परत्पराय, दीनावन तत्पराय निरुपम धीरपदे न्याय परत्पराय, गान विनोदाय समस्त कलामय प्रणवस्वरूपाय भवते नमोस्तु लक्ष्मी गणेशाय. భక్తాగ్రేశ్వరులారా, ఈరోజు చాలా సుదినం. మహా దివ్యమైనటువంటి పుణ్యక్షేత్రం మన తిరుమలలో స్వామివారి యొక్క సన్నిధానంలో చక్కనైనటువంటి కథాగానాన్ని చేయడానికి ఉపక్రమిస్తున్నాను. నా సాహసానికి మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ, శ్రీమద్ మహాభారతంలో కర్ణుని యొక్క జీవితం తలంచుకుంటే ప్రతి వారికి కూడా హృదయం ద్రవించిపోతుంది. కారణం, కర్ణుడు కానీనుడు అంటే వివాహానికి ముందు జన్మించినటువంటి పిల్లాడు. వివాహం అయినటువంటి భార్యాభర్తలకు జన్మించినటువంటి పిల్లల్ని ఔరసులు అంటారు. వివాహానికి ముందే జన్మిస్తే వాళ్ళని కానీనుడు అంటారు. ఎవరినైనా అబ్బాయిని పెంచుకుంటే వాళ్ళని దత్తుడు అంటారు. మిగతా వాళ్ళందరికీ సంఘంలో గౌరవ ప్రపత్తులు ఉంటాయి, కానీ ఒక్క కానీనుడికి మాత్రం సంఘంలో గౌరవ ప్రపత్తులు ఉండవు. అలాంటి వాడే కర్ణుడు. సూర్య భగవాను యొక్క అనుగ్రహంతో జన్మించినటువంటి దాన వీర సూర కర్ణుడు సూతుడైపోయి అతని యొక్క జీవితం అందరి కోసం ధారపోశాడు తప్ప అతని కోసం ఏమీ మిగిల్చుకోలేదు. అలాంటి హృదయ విదారకమైనటువంటి కథ దాన వీర సూర కర్ణ మహారథి కర్ణను మీ అందరికీ వినిపిస్తున్నాను.
కథాక్రమం ఎట్టిదనినా ధనువు చేతనుగొన్న కనులలో మొనగాడు, ధనువు చేతనుగొన్న కనులలో మొనగాడు అని నిషాదులకే అజేయుడు కర్ణుడు వినిపింతు కర్ణ ప్రతాప సకధనేడు దీనుడు పుణ్యాత్ములారా సభాసదులార వినిపింతు కర్ణ. యాదవులలో సొరసేనుని యొక్క కూతురు పృథ. ఆ అమ్మాయిని కుంతీభోజుడు పెంచుకున్నాడు కాబట్టి ఆ అమ్మాయికి కుంతీదేవి అనేటువంటి పేరు వచ్చింది. కుంతీదేవి అసలు పేరు ఏమిటో తెలుసా అండి? పృథ. కుంతీభోజుడు పెంచుకున్నాడు కాబట్టి కుంతి అనేటువంటి పేరు వచ్చింది. ఒకానొక సమయంలో దూర్వాస మహాముని వచ్చాడు కుంతీభోజుని ఇంటికి. ఆ రోజుల్లో ఎవరైనా పెళ్లి కానటువంటి అమ్మాయిలు ఉన్నట్టయితే, అలాంటి మహాత్ములు వచ్చినట్టయితే వారి యొక్క సేవకు వినియోగిస్తూ ఉండేవారు. కాబట్టి కుంతీదేవిని ఆయనకు సేవకు వినియోగించారు. చాలా కాలం సేవ చేసింది. ఇక అక్కడ నుంచి ఆయన వెళ్ళిపోతాడు దూర్వాసుడు. వెళ్ళిపోయేటువంటి సమయంలో ఆలోచించాడట, ఏమిటి ఈ అమ్మాయికి వెళ్ళేటప్పుడు ఏ వరం ఇద్దామా అని. ఆయన దివ్య దృష్టితో గ్రహించాడు. అర్థమైపోయింది, ఈ అమ్మాయికి భర్త వల్ల పిల్లలు కలిగేటువంటి యోగ్యత లేదు అనేటువంటి ఉద్దేశంతో ఆలోచించి దివ్యమైనటువంటి ఒక మంత్ర రాజమాన్న ఆ అమ్మాయికి ఉపదేశించి, అమ్మా ఏ దేవతని పిలిస్తే ఆ దేవత వచ్చి నీకు సంతానం ప్రసాదిస్తాడమ్మా, ఈ మంత్రాన్ని నేర్చుకొని ఒక మంత్రాన్ని చెప్పి వెళ్ళిపోయాడు దూర్వాసుడు. సరే, బాగుంది. ఆడవాళ్ళకి ప్రతిదీ కొద్దిగా అనుమానాలు ఎక్కువ. అసలు ఈ మంత్రం సరిగ్గా పనిచేస్తుందా లేదా అనేటువంటి ఉద్దేశంతో ఒకానొక సమయంలో కుంతీదేవి గంగా నదీ తీరానికి వచ్చింది. దివ్యమైన తేజస్సుతో ఉట్టిపడుతున్నాడు సూర్య భగవానుడు. ఆయన చెప్పిన మంత్రం గుర్తొచ్చింది. సూర్యుడిని చూచి ఆరాధించిందండి. వెంటనే సూర్య భగవానుడు వచ్చాడు. ఎప్పుడైతే దగ్గరికి రాబోతున్నాడో కంగారు పడిందట కుంతీదేవి. నిలువు ముకింత దూరముగా నీకిది ధర్మము కాదు, నిలువు ముకింత దూరముగా నీకిది ధర్మము కాదు, బాల్య చాపల్యమున ముందు రాదగు అపాయమెరుగక మంత్రపు దిగి తెలియనీడక నిన్ను స్మరించినాడా, ఎంత పని అయ్యను మహాత్మా క్షమింపుమానను. దూరంగా ఉండు సూర్య భగవాన్, బాల్య చాపల్యంతో ఏదో నిన్ను పిలిచేశాను, మన్నించు, వెళ్ళిపో అందండి. ఆయన అంటాడు, తరుణి రమ్మని పిలిచి పొమ్మనబోవ నీ ఇంటి బంటుననుకొంటివో. రమ్మని పిలవడం నీ ఇష్టం, పొమ్మడం నీ ఇష్టమేనా? ఒకవేళ నేను గనక నీకు సంతానాన్ని ప్రసాదించకుండా వెళ్ళిపోతే మంత్ర పటిమ చెడదు, దేవమానవుల కిందేనిట్టి సంబంధంబులున్నట్టు దృష్టాంతరములు గలవు. కనుము అహల్య శచీకాంతుల కూటమి కన్యకత్వము భంగము కాదు. నీకు బిడ్డను ప్రసాదిస్తాను, నీ కన్యకత్వం భంగం కాదు. అదెలాగండి? మనకు కనిపించేటువంటి నవరంధ్రాలే కాకుండా 33 కోట్ల రోమాలున్నాయి. ఎందులోంచి ఊడిపడ్డాడో కర్ణుడు మనం చెప్పగలమా? 5000 సంవత్సరాల క్రితం జరిగినటువంటిది మహాభారతం. ఏమండి, మరైతే కర్ణుడు, కర్ణం అంటే చెవు, చెవిలోంచి జన్మించాడని కూడా ఒక కవి గారు రాశారు. మనం విమర్శించగలమా? ఆనాటి మహాత్ములను మనం విమర్శించే శక్తి మనకు లేదు. కాబట్టి ఇక్కడ విశేషం ఏమిటంటే, దివ్యమైనటువంటి కవచ కుండలాలతో ఉండేటువంటి ఒక పుత్రుణ్ణి ప్రసాదించి అంతర్ధానమైపోయాడు సూర్య భగవానుడు. కుంతీదేవికి కష్టాలు ప్రారంభమయ్యాయి. బిడ్డను చూచింది, కళ్ళు తెరిచి తరమని పరిస్థితుల్లో ఉన్నాడు. ఎలా? శిశువు నెత్తుకు ఇల్లు చేరుదునా, నా తల్లిదండ్రులు అన్యదాదలంతురు, మంత్ర ప్రభావ సంభవుడు ఇతడందునా, నా మాటలు ఎవరు నమ్మబోరు, మరి వార్త అందరూ ఎరింగిరా, అవివాహితనై ఉండవలసి వచ్చును,
మౌని నాకేటికి పాడు మంత్రమిచ్చి దీనిని నేను పరీక్షింపనేలా కనులు తెరవని చిరుత పాపను త్యజించి అకట గుండె రాయి చేసుకొనవలసే గుండె రాయి చేసుకొనవలసే అని ఏడ్చి 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 ఏం చేయాలో అర్థం కాలేదు. పాపం ఏడుస్తున్నటువంటి సమయంలో సూర్య భగవానుని యొక్క అనుగ్రహంతో ఒక పెట్టి కొట్టుకొచ్చిందండి దగ్గరికి. వెంటనే ఈ పిల్లాన్ని అందులో పెట్టి తన ఒంటి మీద ఉన్నటువంటి నగలన్నీ కూడా అందులో పెట్టి వెంటనే ఆ యొక్క పెట్టెని వదిలేసింది గంగా నదిలో. అంటే మొట్టమొదట కర్ణునికి అన్యాయం చేసిన వాళ్ళు ఎవరండి? కన్న తల్లి. చూశారా? కళ్ళు తెరిచి తెరవనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ బిడ్డను వదిలేసింది గంగా నదిలో. తగిలిన కాలికే దెబ్బలు తగులుతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. కష్టాలు వచ్చినప్పుడు ఒకటి రాదట, వచ్చేటప్పుడు మరొక దాన్ని తీసుకొస్తుందట. సరే, ఈ పెట్టె కొట్టుకుంటూ వెళ్ళింది. హస్తినాపురంలో అతిరథుడు అనేటువంటి ఒక సూతుడికి దొరికిందండి ఆ యొక్క పెట్టి. తిన్నగా తీసుకుని వెళ్ళాడు ఇంటికి. బాబున్నాడు అందులో, బంగారం ఉంది అందులో, భార్య పేరు రాధాదేవి, వాళ్ళకి పిల్లలు లేరు. ఈ అబ్బాయిని తీసుకుని వసువుతో దొరికాడు కాబట్టి, వసువు అంటే బంగారం, బంగారంతో దొరికాడు కాబట్టి ఆ అబ్బాయికి వసుసేనుడు అని పేరు పెట్టారు. కర్ణుని అసలు పేరు వసుసేనుడు. వసుసేనుడు అనేటువంటి పేరు పెట్టి దినదిన ప్రవర్ధమానంగా అబ్బాయిని పెంచుతూ ఉంటే ధనుర్విద్యలో మక్కువ చూపిస్తూ ఎంతో చక్కగా ధనుర్విద్య నేర్చుకుంటూ ద్రోణాచార్యుల వారి దగ్గర కూడా విద్య నేర్చుకున్నాడండి. ఎందుకంటే ఆ రోజుల్లో ద్రోణాచార్యుల వారు కౌరవులకి పాండవులకే కాక చుట్టుపక్కల అనేక మంది రాజకుమారులకు విద్య నేర్పుతూ ఉండేవాడు. అందుకని కర్ణుడు కూడా వెళ్ళి నేర్చుకున్నాడు. బ్రహ్మాస్త్రాన్ని ఉపదేశించమని అడిగాడు. బ్రహ్మాస్త్రాన్ని ఉపదేశించమని ఎప్పుడైతే అడిగాడో, నాయన నీకు చెప్పకూడదయ్యా, నీవు సోతపుత్రుడవు కాబట్టి నీకు బ్రహ్మాస్త్రం చెప్పకూడదు, కాబట్టి మరి నేను నేర్పను అన్నాడు. పోనీలేండి మహాత్మా, మీరు చెప్పకపోతే ఇంకెవరూ చెప్పరా అని అక్కడ నుంచి బయలుదేరి తిన్నగా పరశురాముడి దగ్గరికి వెళ్ళాడండి. ఆయన దగ్గరికి వెళ్ళి ఒక చిన్న అబద్ధం ఆడాడు. మహాత్మా, నేను బ్రాహ్మణ పుత్రుణ్ణి, నాకు మరి బ్రహ్మాస్త్రాన్ని ఉపదేశించండి అన్నాడు. ఆయన ఎంతగానో ఆనందపడి బ్రహ్మాస్త్రమే కాకుండా బ్రహ్మాస్త్రంతో సమానమైనటువంటి భార్గవాస్త్రాన్ని కూడా నేర్పించాడండి. అయితే చేతికి అందినటువంటిది నోటికి అందదు అని పెద్దలు సామెత చెబుతూ ఉంటారు, చూశారా? అలాగా పాపం ఇక కొద్ది రోజులలో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు కర్ణుడు. అలాంటి సమయంలో ఒక రోజున నిద్రపోతూ ఉన్నాడు గురువు గారు. ఎప్పుడైతే ఆయన నిద్రపోతూ ఉన్నాడో ఆ యొక్క కర్ణుడి యొక్క అంకముపై శిరస్సు పెట్టుకున్నాడు గురువుగారు. సరే, బాగుంది, ఆయన నిద్రపోతూ ఉన్నారు. ఇంతలో ఒక కీటకము వచ్చి ఊరు భాగాన్ని దొరుస్తూ ఉన్నదండి. విపరీతంగా రక్తం కారుతూ ఉన్నది. అయినప్పటికీ కూడా ఆ బాధను కష్టంతో భరిస్తున్నాడు. ఎందుకని? గురువు గారికి నిద్రాభంగం జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతో భరిస్తూ ఉన్నాడు. సరే, ఆ రక్తం అలాగ ప్రాకుకుంటూ తిన్నగా బయలుదేరి ఆయనకి తగిలిందండి గురువు గారి పరశురాముడికి. వెంటనే లేచాడు ఆయన, కళ్ళు ఎర్ర చేశాడు. కర్ణ, నిజం చెప్పు, నీవు బ్రాహ్మణ కుమారుడవేనా? మహాత్మా, నన్ను మన్నించండి. గడగడలాడిపోయాడు ఆయన. భయపడిపోయి కర్ణుడు అన్నాడు, మహాత్మా నన్ను క్షమించండి, నేను బ్రాహ్మణ పుత్రుణ్ణి కాదు, సోతపుత్రుణ్ణి. ఛీ, మూర్ఖుడా, నీవు నా దగ్గర అబద్ధం చెప్పి నేర్చుకున్నటువంటి బ్రహ్మాస్త్రం గాని భార్గవాస్త్రం గాని నీకు సమయానికి గుర్తు లేకుండా పోవుగా కాని శపించేశాడండి. చూశారా? బ్రహ్మాస్త్రం భార్గవాస్త్రం నేర్చుకున్నాడు కానీ ఉపయోగం లేకుండా పోయింది. ఏం చేస్తాడు అంటే అక్కడికి రెండవ దెబ్బ ఎక్కడ తగిలిందంటే గురువు గారు కొట్టారు. చూశారా? ఇక ఏం చెయ్యాలో అర్థం కాక అక్కడ నుంచి తిన్నగా బయలుదేరి హస్తినాపురానికి వెళ్ళాడు. దుర్యోధనుడికి మిత్రుడయ్యాడు. ఆ సొంత తమ్ముళ్ళైనటువంటి పాండవులకు శత్రువైపోయాడు. అంగదేశానికి రాజయ్యాడు. సరే, బాగుందండి. ఇక అనివార్య కారణాల వల్ల
పాండవ కౌరవులకు యుద్ధం సంభవించబోతోంది. చివరి ప్రయత్నంగా శ్రీకృష్ణ పరమాత్మని వెళ్ళమని చెప్పారు పాండవులు. పరమాత్మ వెళ్ళాడు రాయబారానికి. ఎన్నో రకాలుగా నచ్చజెప్పాడు, కానీ ప్రయోజనం లేకపోయింది. అలాంటి సమయంలో ఇక రాయబారం విఫలమైపోయిన తర్వాత నిండు సభలో శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కసారి కర్ణుణ్ణి చూశాడు. బావా కర్ణ, నాతో ఊరు చివరి వరకు రావయ్యా, నన్ను దిగబెట్టు వద్దువు గాని అన్నాడు. ఎందుచేతనంటే ఏనాడు కూడా శ్రీకృష్ణ పరమాత్మ కర్ణుణ్ణి సూతనందన, సూతపుత్ర అని ఈ విధంగా, రాధానందన అని ఈ విధంగా సంబోధించాడు తప్ప ఏనాడు కూడా బావా కర్ణాని ఏనాడు కూడా ఆయన పిలవలేదు. అక్కడ మాత్రమే పిలిచాట, బావా కర్ణ, ఊరు చివరి వరకు నాతో రావయ్యా, నన్ను దిగబెట్టు వద్దువు గాని అనేటప్పటికీ అప్పుడే అర్థం చేసుకున్నాడు. కర్ణుడు చాలా గొప్పవాడండి. అర్థం చేసుకుని అక్కడ నుంచి ఇద్దరు బయలుదేరి ఊరు చివరకు వెళ్ళి ఒక దివ్యమైనటువంటి వటవృక్షం కింద నిలబడ్డారు. అప్పుడు పరమాత్మ చెబుతున్నాడు, నాయన కర్ణ, సావధానముగా ఆకర్ణింపుము, బావా నీకు ఎదిగినతు రహస్యము, సావధానముగా ఆకర్ణింపుము, బావా నీకు ఎదిగినతు రహస్యము, సావధానముగా ఆకర్ణింపుము. ఉదయించితివి అమాతాడుని, ఉదయించితివి అమాతాడుని, కృపచే కుంతికి కన్యప్రాయమున, కుంతి చేతర విచేత సాక్ష్యమిప్పింతు నీవు కౌంతేయుడవేనని, చేతర విచేత సాక్ష్యమిప్పింతు నీవు కౌంతేయుడవేనని, ఎంత ఏని మేటిని వలయ మేలినుతు సార్వభౌమునిగా యొనచి, సావధానముగా ఆకర్ణింపుము, బావా నీకు ఎదిగించెదరహస్యము, సావధానముగా. నీవు సూతనందనుడవు కాదు కర్ణ. సూర్య భగవాను యొక్క అనుగ్రహంతో ఆ యొక్క కుంతీదేవికి జన్మించిన ప్రథమ సంతానం. పాండవులలో అగ్రగణ్యుడవు నీవు కనుక ఇప్పుడు గనక నీవు నా పక్షంలోకి, నా వెనుక గనక వచ్చినట్టయితే పాండవ పక్షంలోకి తీసుకుని వెళతాను. అప్పుడు ఈ సకల ధరాతలానికి నిన్ను రాజును చేస్తాను కర్ణ. కాబట్టి వచ్చి పాండవులలో చేరు అన్నాడు. కర్ణుడు ఎంత గొప్పవాడో చూడండి. బావాని పిలిచినప్పుడే నీ భావమెరింగితి నందనందన. ఎప్పుడు చూసినప్పటికీ కూడా బావా కర్ణాని ఏ రోజున నువ్వు పిలవలేదు. సూతనందన, సూతపుత్ర, మరి ఆ రాధానందన అని పిలిచేటువంటి వాడివి తప్ప ఏ రోజుని కూడా నువ్వు బావా కర్ణాని పిలవలేదు. ఈనాడు నన్ను బావా కర్ణాని నిండు సభలో నువ్వు పిలిచినప్పుడే నేను అర్థం చేసుకున్నాను కృష్ణ. బావా, ఇప్పుడు నువ్వు చెబుతున్నావే ఈ సకల ధరాతలానికి నన్ను రాజును చేస్తాను, ఇప్పుడు రమ్మని చెబుతున్నావు. నన్ను నమ్ముకుని దుర్యోధనుడు యుద్ధానికి దిగుతున్నాడు కృష్ణ. కనుక ఈనాడు గనక నేను అటువైపుకు వచ్చినట్టయితే సూర్య చంద్రులు ఉన్నంత కాలం నన్ను నిందిస్తారయ్యా. అంతేకాదు, ఇప్పుడు నా వయస్సు 60 సంవత్సరాలు. ఈనాడు నా యొక్క తల్లి రాధాదేవి దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను నీ కొడుకును కాదమ్మా కుంతీదేవి కొడుకుని, నేను కుంతీదేవి దగ్గరికి వెళ్ళిపోతాను అని అంటే రాధాదేవి, నన్ను పెంచినటువంటి రాధాదేవి గుండెకి చనిపోతుందయ్యా. అలాగా తల్లిదండ్రులకు గుండె నొప్పి తెప్పించడమేనా చేయవలసినటువంటి పని కొడుకులు? కాబట్టి నేను రాను అన్నాడు. అలా కాదు, ఒకసారి బాగా ఆలోచించి ఇప్పుడు నా వెంట వచ్చినట్టయితే సకల ధరాతలానికి నన్ను రాజును చేస్తా. అంతేకాదు, ద్రౌపది స్వయంవరానికి నీవు కూడా వచ్చావు కాబట్టి మరి ద్రౌపది నిన్ను 6వ భర్తగా స్వీకరించేటట్టు చేస్తాను అన్నాడు. వద్దు బావా అన్నాడు. ఒక స్త్రీకి 5గురు భర్తలట, 5గురు భర్తలట అని అందరూ అంటుంటే ఆ మాటలే నా చెవులకు ములుకుల వలె వినిపిస్తూ ఉంటే నాకు 6వ భర్తృనామమా? వద్దు స్వామి. సరే ఒకసారి బాగా ఆలోచించుకో. సూర్యుని కూడా రప్పించి
కుంతీదేవి సమక్షంలో, అందరి సమక్షంలో సాక్ష్యం చెప్పిస్తాను అన్నాడు. దానివల్ల ప్రయోజనం ఏముంది కృష్ణ? వద్దు కృష్ణ, నువ్వు ఎక్కడ ఉంటే విజయం అక్కడ ఉంటుంది, నీవు ఎక్కడ ఉంటే ధర్మం అక్కడ ఉంటుంది, నీవు ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళు క్షేమంగా ఉంటారు. పాండవుల పక్షంలో ఉన్నావు, నేను దురదృష్టవంతుడిని అయిపోయి కౌరవ పక్షంలోకి వెళ్ళిపోయాను. బావా నన్ను అటే ఉండని, ఎందుకంటే దుర్మార్గుడైనటువంటి దుర్యోధన పక్షంలో ఉన్నాను కాబట్టి నన్ను కూడా వాళ్ళతో పాటు స్వర్గధామానికి పంపించేయి, నేను మాత్రం రాను, నీ మాయలో నన్ను వేయడానికి ప్రయత్నం చేయకు మాధవ అన్నాడు. సరే ఒకసారి బాగా ఆలోచించుకో కర్ణ, ఆలోచించుకుని ఆ తర్వాత నాకు చెప్పు అని చెప్పి అక్కడ నుంచి పరమాత్మ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ విదురుని ఇంటికి వెళ్ళి, విదురుని ఇంటిలో కుంతీదేవి ఉంది, అక్కడికి వచ్చి చెప్పాడు, అత్త నీ పెద్ద కుమారుడైనటువంటి కర్ణుడితో మాట్లాడేటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి వెళ్ళి పాండవ పక్షంలోకి రమ్మని చెప్పు అన్నాడు. నాయనా అల్లుడు, అవునత్తా నాకు తెలుసు కర్ణుడు నీ కొడుకని, ప్రతిరోజు తెల్లవారుజామున సూర్యోపాసన చేస్తాడు, వెళ్ళు, ఆ సమయంలో అడుగు, నీ మాట కాదనడత్తా అనేటప్పటికీ తెల్లవారుజామునే బయలుదేరి వెళ్ళింది గంగా నదీ తీరానికి. సప్తాశ్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపత్రధరం వందే తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం ప్రణమామ్యహం. సూర్యోపాసన చేసుకుంటున్నాడు కర్ణుడు. అంత దూరంలో నిలబడిపోయి ఉండిపోయింది కుంతీదేవి, దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకంటే సూర్యోపాసన చేస్తున్నటువంటి సమయంలో పలకరించడం మరి భావ్యం కాదని దూరంగా ఉండిపోయింది. ఆ తర్వాత పక్కకు తిరిగాడు కర్ణుడు, తల్లిని చూశాడు, అమ్మాని వెళ్ళి కౌగిలించుకుందాం అనుకున్నాడు. కానీ ఆవిడ ఎందుకు వచ్చిందో అని చెప్పి, పాండవ మాత బాగున్నావా తల్లి, కౌరు చేస్తే నేనే వచ్చేవాడిని కదమ్మా, నువ్వు వచ్చేవిటమ్మా ఇలాగా అన్నాడు. 60 సంవత్సరాల నుంచి ఆవిడ గుండెల్లో ఉండిపోయినటువంటి ఆ బాధంతా ఒక్కసారి పెళ్లి ఊకి పైకొచ్చి అమాంతంగా బిడ్డను కౌగిలించుకుని, అన్నా కర్ణ, నేను పాండవులకే తల్లిని కాదురా, నీ తల్లినిరా, మొట్టమొదటి నా సంతానానివిరా, సూర్య భగవానుడి అనుగ్రహంతో జన్మించావురా నాన్న, కన్నా కర్ణా అని కౌగిలించుకుందట. ఏమ్మా ఈ విషయం నీకు 60 సంవత్సరాల తర్వాత గుర్తొచ్చిందా తల్లి? నీ యొక్క కుమారుడు అరణ్యవాసాలకు పోతున్నటువంటి సమయంలో అయినా సరే, నాయనా ధర్మరాజా నీకు అన్నగారున్నాడు, కర్ణుడున్నాడు, మీరు అరణ్య అజ్ఞాత వాసాలకు వెళుతున్నారు కాబట్టి మీరు తిరిగి వచ్చేంత వరకు నా యొక్క కుమారుడైన పెద్ద కుమారుడైన కర్ణుడి దగ్గర ఉంటాను అని మరి నా దగ్గరికి వచ్చావా? రాలేదు. అంతేకాదమ్మా, అస్త్ర విద్యా ప్రదర్శన సమయంలో నువ్వు నన్ను చూశావు, అప్పుడైనా అడుగో నా కర్ణుడు అని చెప్పి నువ్వు చెప్పావా? లేదు. ఇప్పుడు మాత్రం నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలియదనుకున్నావా తల్లి? రానున్నటువంటి భారత కురుక్షేత్ర సంగ్రామంలో నా వల్ల నీ కొడుకులకు ఎక్కడ అపకారం జరుగుతుందా అనే ఉద్దేశంతో వచ్చావు తప్ప లేకపోతే ఇప్పుడు కూడా నీవు రావు తల్లి, నాకు తెలుసు. నాయనా, కర్ణుని దగ్గరికి వచ్చి రిక్తహస్తాలతో వెళ్ళిన వాళ్ళు ఎవరూ లేరట, నన్ను ఒట్టి చేతులతో పంపిస్తావా కర్ణ? లేదమ్మా, కోరుకో ఏం కావాలో. అయితే వచ్చి పాండవులలో చేరమ్మా, చేరురా నాయనా అంది. ఏమ్మా, ఇందుకేనా పని కట్టుకు ఇంత దూరం వచ్చావు నువ్వు? ఇందులక పని కట్టుక ఇంత దూరమే తెల్చితివి, నందనుడను ప్రేముడియో నాగలవే, ఇందనుక ఇందులక పని కట్టుక ఇంత దూరమే తెల్చితివి. జాతి చెడియని కదమున సూత ధర్మముల్గాంచితి, జాతి చెడియని కదమున సూత ధర్మముల్గాంచితి, నీతి చరచు బొమ్మనిగా చాల్చాల్ నీ ఉపదేశము నిందులక పనిగట్టుక ఇంత దూరమే తెల్చితివి. ఎందుకైనామ్మా పనిగట్టుకు ఇంత దూరం వచ్చావు? నీ వల్ల నేను జాతి చెడిపోయి సూతుడినైపోయానమ్మా. ఇప్పుడు నీతి కూడా చెరుచుకోమ్మనా నువ్వు చెప్పేటువంటి ఉపదేశం తల్లి. అది కాదు, ఇంకా ఏదైనా కోరుకోమ్మా. అయితే పాండవులను చంపను అని మాట ఇవ్వరా అంది. చూసావా తల్లి,
నీ కొడుకులైనటువంటి పాండవులను చంపవద్దంటున్నావు తప్ప నేను కూడా నీ కుమారుణ్ణే అనేటువంటి సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నావు. సరేనమ్మా, నీ యొక్క కుమారులలో అర్జునుడు తప్ప ఎవరు దొరికినా చంపకుండా వదిలేస్తానమ్మా. అర్జునుడు దొరికాడో చంపగలిగితే చంపేస్తానమ్మా. బాబు, అవునమ్మా, పాండవులు ఎప్పుడు 5గురే గాని 6గురు కాదమ్మా. ఒకవేళ అర్జునుడు నా చేతిలో చనిపోతే అర్జునుడు స్థానంలోకి నేను వస్తానమ్మా. లేదు, అర్జునుడు చేతిలో నేనే గనక చనిపోతే అనామకుడుగా పెరిగినటువంటి ఈ యొక్క కర్ణుడుగా నాకు అనామకుడుగానే చనిపోతాడు. తల్లి నాయన, మరొక్క వరం నాయన అడుగమ్మా. నీ దగ్గర నాగాస్త్రం ఉందని తెలిసింది నాయన, అది 2వసారి అర్జునుని మీద ప్రయోగించలేని మాట వరా అని. ఏమ్మా, కృష్ణుడు కానీ నా దగ్గరికి పంపించాడా నిన్ను? ఎందుకంటే ఇలాంటి రహస్యాలు రాజకీయాలు మీలాంటి ఆడవాళ్ళకి తెలియవమ్మా. సరేనమ్మా, 2వసారి నాగాస్త్రాన్ని ప్రయోగించాను. వెంటనే కుంతీదేవి 2 పాదాలు పట్టుకుని కర్ణుడు అంటాడు, అమ్మా నువ్వు కూడా నాకు 2 వరాలు ఇవ్వాలమ్మా. దాయాదులింటిలో తలదాచుకుంటున్న నేను నీకేం వరం ఇవ్వగలనాయన? ఇవ్వగలవమ్మా. అమ్మా, నేను నీ కుమారుణ్ణనేటువంటి సంగతి యుద్ధం అయిపోయేంత వరకు ఆ ధర్మరాజుకి చెప్పకమ్మా. ఏనాయనా? ఏం లేదమ్మా, నేను తన అన్ననే అనేటువంటి మాట కనుక తెలిసిందా ధర్మరాజు యుద్ధం ఆపేస్తాడమ్మా. నేను ఆ ధర్మరాజుకు అన్నననే విషయం దుర్యోధనుడికి తెలిసిందా దుర్యోధనుడు కూడా యుద్ధం ఆపేస్తాడమ్మా. అప్పుడు ఈ సకల ధరాతలము నాకే మరి చెందుతుందమ్మా. అప్పుడు నేనేం చేయాలి? నా కృతజ్ఞత నిలబెట్టుకోవాలి అన్నప్పుడు నేను దుర్యోధనుడికి రాజ్యాన్ని ఇచ్చేయాలమ్మా. కానీ దుర్యోధనుడు రాజ్య పరిపాలనకు పనికిరాడమ్మా. ఎందుకో తెలుసా? స్వయానా తన యొక్క పెన తండ్రి ఇంటి కొడలని రచ్చ గిట్టించి ఒలువులుట్టించాలని ప్రయత్నించినటువంటి వాడు రాజ్య పరిపాలనకి పనికిరాడమ్మా. కాబట్టి ఈ విషయాన్ని యుద్ధం అయిపోయేంత వరకు చెప్పకమ్మా. అలాగే నాయన, ఇంకొక్క కోరికమ్మా. ఒక్కరోజును నిన్ను అమ్మాని నేను నోటారా పిలవలేదు. ఒక్కరోజు అమ్మాని నీ పాదాలకి సాష్టాంగ నమస్కారం చేయలేదు. ఒక్కరోజు నీ ఆశీస్సులు పొందలేదమ్మా. మళ్ళీ నిన్ను అమ్మాని పిలుస్తానో లేదో నాకు తెలియదు. ఒకవేళ యుద్ధరంగంలో గనక నేనే గనక చనిపోయినట్టయితే అర్ధరాత్రి పూటైనా నా శవాన్నైనా నీ ఒళ్ళో పెట్టుకుని పుత్రా కర్ణాని 2 నీటి బొట్లు కారిస్తే నా ఆత్మ శాంతిస్తుందమ్మా. బాబు అని ఒక్కసారి అలా గుండెలు కత్తుకుని ఏడ్చిందటండి ఆ తల్లి. ఇక అక్కడ ఉండలేక వెళ్ళిపోయింది కుంతీదేవి. తల్లి వెళ్ళిపోయినటువంటి ఆ అడుగు జాడలకు మరొకసారి నమస్కారం చేసి కర్ణుడు కూడా ఇక వెళ్ళిపోయాడు. యుద్ధ ప్రారంభ సమయం అయ్యే ముందు పెద్దలు ఒక దెబ్బ కొట్టారండి కర్ణుడికి. భీష్ముడు ఏమన్నాడు? కర్ణుడు అర్ధరథుడు అన్నాడు. చాలా కోపం వచ్చింది కర్ణుడికి. తాత, నేను అర్ధరథుండో మహారథుండో మహారథిక శ్రేష్ఠుణ్ణో కాలం నిర్ణయిస్తుంది, ప్రజలు నిర్ణయిస్తారు తాత. అక్రమ బుద్ధితో నిర్ణయించిన నీ నిర్ణయంతో నాకు సంబంధం లేదు. అంతేకాదు యుద్ధరంగంలో నీవు పడిపోయేంత వరకు నేను యుద్ధానికి రాను అన్నాడు. చాలా మంచిది, నేను యుద్ధం చేస్తూ ఉంటాను, నువ్వు చూస్తూ ఉండన్నాడు. ఈ మాట తెలిసిందండి శ్రీకృష్ణ పరమాత్మకు. కర్ణ, మరి ఎంత మాట అన్నట్టు కదా ఆ యొక్క భీష్మాచార్యుడు. కాబట్టి ఒక పని చెయ్యి, భీష్ముడి మీద నువ్వు మరి అంత కోపంతో ఉన్నావు కాబట్టి ఒక పని చెయ్యి, ఆయన పడిపోయేంత వరకు నిజ సోదరులైనటువంటి పాండవ పక్షంలోకి వచ్చి యుద్ధం చేయన్నాడు. ఈయన 2 చేతులు నమస్కారం చేసి ఎత్తి ఆ యొక్క కర్ణుడు అంటాడు, బావా నీ మాయలో నన్ను వేయడానికి ప్రయత్నం చేయకు మాధవ అన్నాడు. అప్పుడు మనస్ఫూర్తిగా కృష్ణ పరమాత్మ అన్నాడు, నాయన ఇప్పుడు ఆనందిస్తున్నాను. స్వామి భక్తిలో, స్నేహంలో, నీ యొక్క భక్తిలో రామభక్తుడైనటువంటి హనుమంతుడు ఎలాంటి వాడు, నువ్వు అలాంటి వాడివి. నీ కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చు అన్నాడు. ఇక యుద్ధ ప్రారంభం జరిగిందండి. ఎన్నాళ్ళు యుద్ధం జరిగిందండి? 10 రోజులు యుద్ధం చేసి పడిపోయాడు భీష్మాచార్యుల వారు. 5 రోజులు యుద్ధం చేసి పడిపోయాడు ద్రోణాచార్యుల వారు. అప్పుడు ఎంతో ఆనందంగా ఆ సైన్యాధిపతి అయ్యాడు కర్ణుడు.
16వ రోజు యుద్ధాన్ని, భీకరమైనటువంటి యుద్ధాన్ని చేశాడు ఆ యొక్క కర్ణుడు. ఆహా, కర్ణుని యొక్క యుద్ధానికి ఎంతో ఆనందపడిపోయాడు. సాయంత్రం అయ్యేటప్పటికి శిబిరానికి వెళ్ళాడు ఆ యొక్క దుర్యోధనుడు. ఆహా, నా బహిప్రాణమా, ఏమి ఈ నీ యుద్ధ నైపుణ్యము, ఎంత బాగా చేశావు. మరొక్క 2 రోజులు గనక ఇలాగ యుద్ధం చేసినట్టయితే ఈ సకల ధరాతలము నాకు ఆసనము కాదా అని ఆనందపడ్డాట. పడేటప్పటికల్లా అప్పుడు కర్ణుడు అన్నాడు, ఇదొక పెద్ద యుద్ధమా, ఇంకా బాగా చేస్తాను, కానీ పెద్ద లోటు వచ్చింది నాకు అన్నాడు. నీకు లోట ఏమిటది? సగిన సారథిలేమి, తగిన సారథిలేమి, నాకు తగినటువంటి రథసారథి లేడయ్యా. చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే నేను అర్జునుడు మీద వేసేటువంటి బాణాలు అవి అర్జునుడికి తగలకుండా శ్రీకృష్ణ పరమాత్మ రథాన్ని అటు దిప్పి ఇటు దిప్పి ఇటు దిప్పి అటు దిప్పి అతను కాపాడుతున్నాడు. ఇక నా రథసారథి ఉన్నాడు చూశావు, అర్జునుడు వేరే వాళ్ళ మీద వేసే బాణాలు కూడా నాకే తగులుతున్నాయి. కాబట్టి మరి తగినటువంటి రథసారథి లేడు అన్నాడు. ఓహో, ఇది పెద్ద లోటి. మరి మన వైపు కృష్ణ పరమాత్మతో సమానంగా రథసారథ్యం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్కళ్ళు ఉన్నారు, ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు. ఎవరది? శల్యుడు, మద్రదేశాధిపతి. ఓహో, సరే అయితే పద వెళదాం అని శల్యుడి దగ్గరికి శిబిరానికి వస్తున్నారు. శల్యుడు మహాభక్తుడు, భగవద్ధ్యానంలో ఉన్నాడు. మానవుడా మమత వీడరా, మమత వీడి రామనామ భజన చేయరా, రామ భజన చేయరా. మానవుడా మమత వీడరా, మమత వీడి రామనామ భజన చేయరా, రామ భజన చేయరా. రామ రామ భజన చేసి ఆత్మయందు సుఖపడరా, ఆత్మతృప్తి కన్న మనకు అన్యమేమి లేదురా. రామనామ భజన చేసి ఆత్మయందు సుఖపడరా, ఆత్మతృప్తి కన్న మనకు అన్యమేమి లేదురా. నాది నీది అనుచు నీవు వాదులాడబోకురా, నాది నీది అనుచు నీవు వాదులాడబోకురా. ఎంచి చూడ జగతిలో ఏది నీది కాదురా, ఎంచి చూడ జగతిలో ఏది నీది కాదురా, ఏది నీది కాదురా. మానవుడా మమత వీడరా, మమత వీడి రామనామ భజన చేయరా, రామ భజన చేయరా. ఉన్నదానితోని నీవు తృప్తి నొంది సుఖపడరా, తృప్తి లేని మానవుడు నరకములో ఉండురా. ఉన్నదానితోని నీవు తృప్తి నొంది సుఖపడరా, తృప్తి లేని మానవుడు నరకములో ఉండురా. ఆలు బిడ్డలన్నదమ్ములెవరు వెంటరారురా, ఆలు బిడ్డలన్నదమ్ము వెంటరారురా. వదలలేక వచ్చిన వల్ల కాటి వరకెరా, వదలలేక వచ్చిన వల్ల కాటి వరకెరా, వల్ల కాటి వరకెరా. మానవుడా మమత వీడరా, మమత వీడి రామనామ భజన చేయరా, రామ భజన చేయరా, రామ భజన చేయరా. కర్ణుడు, దుర్యోధనుడు వెళ్ళారు. నమస్కారం మావయ్య. ఏనైనా ఎలా వచ్చావు దుర్యోధన? ఏం లేదు మావయ్య, ఇవాళ కర్ణుడు యుద్ధం చూసావా, ఎంత బాగా చేశాడు. నిజమే, చాలా బ్రహ్మాండంగా చేశాడు. కానీ మావయ్య, కర్ణుడికి ఒక పెద్ద లోటు ఉంది మావయ్య. ఏమిటది? తగినటువంటి రథసారథి లేడు మావయ్య. కాబట్టి అటు శ్రీకృష్ణ పరమాత్మునితో సమానంగా రథసారథ్యం చేయగలిగిన గొప్పవాడు నువ్వే మావయ్య. కాబట్టి మరి కర్ణుడికి రథసారథ్యం చేయవా మావయ్య అన్నాడు. అక్షోహిణి సైన్యంతో తప్పనిసరి పరిస్థితుల్లో నీ వైపు వచ్చి యుద్ధం చేస్తుంటే నన్ను ఒక సూతుడికి రథసారథ్యం చేయమంటావా అన్నాడు. తప్పేముంది మావయ్య, మీరందరూ కష్టపడేది నా కోసమే కదా మావయ్య, చేయి మావయ్య అన్నాడు.
సరే చేస్తాను కానీ ఒక్క షరతు. ఏమిటది? ఏం లేదు, నేను రథం మీద ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ ఉంటాను. నేను మాట్లాడినప్పుడు నాకు ఎదురు సమాధానం చెప్పకూడదు కర్ణుడు. అలా చెప్పినట్టయితే ఎక్కడి రథాన్ని అక్కడ ఆపేసి వెళ్ళిపోతా అన్నాడు. కర్ణ మామయ్య ఇలా అంటున్నాడు, ఏమంటావు అన్నాడు. ఆయన పెద్దవాడు, మనం చిన్నవాళ్ళం, ఆయన ఓ మాట అనకూడదా, మనం ఓ మాట పడకూడదా, ఒప్పుకో అన్నాడు. ఆ ఒప్పుకోవడమే ముప్పు తెచ్చిపెట్టిందండి పాపం కర్ణుడికి. ఎందుకంటే అసలు ఈ శల్యుడు ఎవరండి? స్వయాన పాండవులకు మేనమామ. పాండవులకు సాయం చేద్దామని బయలుదేరాడు. వస్తూ ఉంటే మార్గ మధ్యలో మంచి విందు ఏర్పాటు చేశాడు. మారు వేషంలో ఉండి దుర్యోధనుడు. ఇతనికి కాస్త పాపం అలవాటు ఉందండి కాస్త. ఈ అలవాటు వల్ల ఏమైపోయింది, ఆ మత్తులో ఉండి మాట ఇచ్చేశాడు. ఎవరు నాకు ఈ ఏర్పాట్లు చేసిన వాళ్ళు, వాళ్ళకి ఏదైనా వరమిస్తాను అన్నాడు. అప్పటి వరకు మారువేషంలో ఉన్న దుర్యోధనుడు ఆ తలపాక అవి పక్కన పారేసి ముందుకొచ్చాడు. నేనే మామయ్య, నాకు వరమి అన్నాడు. అయ్యయ్యో దుర్యోధన నువ్వేనా? సరే ఏం కావాలి కోరుకున్నాడు. ఏం లేదు మామయ్య, నా పక్షంలోకి వచ్చి యుద్ధం చేయన్నాడు. నాయన దుర్యోధన, పాండవులకు సాయం చేద్దామని బయలుదేరాను. సర్లే, ఒక్కసారి దుర్యోధనుడికి కనిపించి వస్తాను, ఈ సైన్యాన్ని నువ్వు తీసుకెళ్ళిపో అన్నాడు. సరేనని చెప్పి అక్కడి నుంచి సైన్యాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. తిన్నగా ధర్మరాజు దగ్గరికి వచ్చి, నాయనా ఇలా ఘోరం జరిగిపోయింది అల్లుడు అన్నాడు. మహా తెలివైన వాడండి ధర్మరాజు. మామయ్య, జరగబోయే భవిష్యత్తు చెబుతున్నాను మామయ్య, ఇప్పటికైనా నువ్వు మాకు సాయం చేయొచ్చు. ఎలా చేస్తావో తెలుసా? శ్రీకృష్ణ పరమాత్మతో సమానంగా రథసారథ్యం చేయగలిగిన వాళ్ళు నీవు తప్ప అటువైపు ఇంకెవరూ లేరు. ఏదో ఒక రోజు కర్ణుడికి నిన్ను రథసారథిగా పెడతారు మామయ్య. అలాంటప్పుడు కర్ణుని యొక్క మనస్సుని బాధపరిచి నాకు విజయాన్ని చేకూర్చు అన్నాడు. మనిషిని కత్తులతోనే చంపక్కర్లేదండి, మాటలతో కూడా చంపేయచ్చట. మనస్సు వికలమైపోతే ఆయనే చనిపోతాడు. చూశారు? అందుకే శల్య సారథ్యం అంటారు. ఈ యొక్క కథలో శల్య సారథ్యం ముఖ్యమైనటువంటి ఘట్టం. అతడి మనస్సుని వికలపరుచు, చాలు మాకు విజయం వస్తుందన్నాడు. చాలా సంతోషం నాయన, సరే అలాగే చేస్తా అన్నాడు. అటు మాట ఇచ్చాడు, ఇటు మాట ఇచ్చాడు ఈ పెద్ద మనిషి. చూశారా? సరే బాగుందండి. మరి తెల్లవారింది. తెల్లవారేటప్పటికి దివ్యమైనటువంటి బంగారపు రథాన్ని తీసుకుని వచ్చి శల్యుడు ఆ కర్ణుని యొక్క శిబిరం ముందు పెట్టాడు. పెట్టేటప్పటికి కర్ణుని యొక్క భార్య ప్రభావతి, నలుగురు పిల్లలు ఎంతో చక్కగా ఆ జగన్మాత ఆది పరాశక్తిని ప్రార్థన చేసి వీర తిలకాన్ని పెట్టి పంపించిందట. వస్తున్నాడు కర్ణుడు. ఎలా ఉన్నాడండి కర్ణుడు? మిట్ట మధ్యాహ్నపు సూర్యుడు ఎలా ఉంటాడు మనం చూడలేం, అంత తేజస్సు. అలా ఉన్నాడు వెలిగిపోతూ ఆ యొక్క కర్ణుడు. చూశాడు శల్యుడు, ఓహో ఈ యొక్క తేజస్సు గనక ఇలాగా సాయంత్రం వరకు కొనసాగినట్టయితే మా పాండవులకు తప్పకుండా అపకారమే జరుగుతుంది అని అనుకుని అక్కడి నుంచి కూడా అతని మనస్సుని బాధించడం మొదలుపెట్టాడండి ఆ యొక్క శల్యుడు. వస్తున్నటువంటి కర్ణును చూసి ఈ యొక్క శల్యుడు ఏమన్నాడు? కర్ణ రావయ్య, రథాన్ని అధిష్ఠించు అనాలి కదా. అలా అనలేదండి. సూతపుత్ర రా, రథాన్ని అధిష్ఠించు అన్నాడండి. చాలా బాధపడ్డాడండి. ఆహా ఏమి అవశకునం! శల్యుడేమిటి ఇలా మాట్లాడుతున్నాడు? సూతకులుడనుచు రోయకు మాత్మలో శల్య, సూతకులుడు వీడనుచు సొంతయు రోయకు మాత్మలో పురారాతికి నవ పోలిక బలారికి మాతలి కైవడి పురారాతి కిరీటికి బలి మద్రద సోదకుండవై ఖ్యాతి గడి నుంచి నాకు విజయము వనగుర్పుమా మద్రవో వల్లభా మద్రవో వల్లభా. శల్య, సూతుడు అనేటువంటి ఆ యొక్క మాట నీ నోటి వెంట రానివ్వ. గతంలో త్రిపుర సంహార సమయంలో ఈశ్వరుడికి బ్రహ్మదేవుడు రథసారథ్యం చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. అలాగే ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి రథసారథ్యం చేసి మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. అలాగే ఇంద్రుడికి మాతలి అనేటి వ్యక్తి రథసారథ్యాన్ని చేసి మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. అలాగే నాకు నీవు రథసారథ్యం చేసి మంచి పేరు తెచ్చుకో శల్య.
ఈవేళ నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు యుద్ధంలో కబడ్డీగాడు నేడు, కబడ్డీగాడు నేడు కథకల్పుడే నిల్చుగా దౌదౌల పారద్రోలి విరోధి వర్గము క్రొవ్వడగిల్చి చక్రసుతు కూల్చి సుయాధను నప్పు తీర్చద నవ్వులు కావునానుడులు నమ్ముము చేయుము సూత కూర్చము. నవ్వులు కాదు ఇవాళ, అర్జునుడు కాదు, ఆ యొక్క కరకంఠుడైనటువంటి పరమేశ్వరుడు యుద్ధానికి వచ్చినా నేనే గెలుస్తా. అంతేకాదు శల్య, అర్జునుణ్ణి చంపేస్తా, దుర్యోధనుడి యొక్క రుణాన్ని తీర్చుకుంటా, మోనే రథాన్ని అన్నాడు. అని రథాన్ని ఎక్కాడు కర్ణుడు. శల్యుడు రథాన్ని నడుపుతూ ఉన్నాడు. నడుపుతూ ఏదో ఒక మాట అంటూనే ఉన్నాడండి. ఏమిటయ్యా? రథం నడుపుతూ అంటున్నాడు, కర్ణ, నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. మనం ఏ మాట మాట్లాడినా ఒకసారి వెనక ముందు ఆలోచించి మాట్లాడాలి. ఏంటి, అర్జునుడిని చంపేస్తావా? కుంతీతనయుల రణమున కూల్తుననకు జగమునవు చిరుతింపుము మాటలకు చేతలకు చాలరవు. కుంతీతనయుల రణమున కూల్తుననకు జగమునవు తనయుల కవ్వడితో నీకు బోల్క కలదా సూతకులుయిన, కవ్వడితో నీకు బోల్క కలదా సూతకులీన, ఎవ్వరి దూగనిది నక్క చేడ నాక లోకమేడ. కుంతి తనయుల రణమున ఉల్తునకు జగమునవు కుంతి తనయుల. కుమారులు చంపేస్తాను అనకయ్యా కన్నా. అసలు కుంతీ కుమారులు ఎలాంటి వాళ్ళు, నువ్వెలాంటి వాడు? కులమా ప్రసిద్ధ వీరుల కాలవాలమై అలరారు భరతాన్వయము. చంద్రవంశంలో జన్మించినటువంటి వాళ్ళు పాండవులు. ఇక నీవు సూతుడవు. బాహు విక్రమమా భవాళీ కళత్రవిడవు జాది సన్నుతు భజన. అనేక మంది దగ్గర అనేకమైనటువంటి దివ్య అస్త్రాలు సంపాదించాడు అర్జునుడు. పరమేశ్వరుని వల్ల పాశుపతాస్త్రం సంపాదించాడు అర్జునుడు. నువ్వేమి సంపాదించావు? శాపాలు సంపాదించావు తప్ప అంతకంటే ఏం లేదు. సారథియ సమస్త జగన్నియామక స్తవనీయ దేవతా చక్రవర్తి నిరుపమాన ప్రభావుడల్లిట కిరీటి, అతనికి నీకు పోలిక లేదు అరసి చూడ. గడ్డి పూచయు కదలినసగా లేని అశక్తులకు భవాదృశులకు ప్రగల్భములు మిండు. అర్జునుణ్ణి ఏం చేయలేవు, ధర్మరాజుని ఏం చేయలేవు, నకుల సహదేవులు కూడా నువ్వేం చేయలేవు. అసలు నీకు విజయము అంటున్నావే, నీకు వస్తుందని. అసలు ఇది చాలా హాస్యాస్పదంగా ఉందయ్యా. ఒక కుందేలు ఆకాశం పడిపోతూ ఉంటే నా కొమ్ముతో నేనే ఆప్ చేశాను కింద పడిపోకుండా ఆ ఆకాశాన్ని అన్నట్టుగా ఉంది నీకు విజయం రావడం అనేటువంటిది. కాబట్టి అలాంటి మాటలు మాట్లాడకు అంటే అనుమానం వచ్చిందటండి కర్ణుడికి. ఈయన రథసారథ్యం చేయడానికి వచ్చాడా, లేకపోతే నన్ను బాధ పెట్టడానికి వచ్చాడా? ఏమి శల్య, కృష్ణుడిలా నువ్వు రథసారథ్యం చేయలేవా? అర్జునుడిలాగా నేను యుద్ధం చేయలేనా అంటే శల్యుడు అన్నాడు, కృష్ణుడిలాగా నేను రథసారథ్యం చేస్తాను కానీ అర్జునుడిలాగా నువ్వు యుద్ధం చేయలేవు అన్నాడు. అనేటప్పటికి చాలా కోపం వచ్చిందటండి కర్ణుడికి. నోరు మూసుకొని తెరుబో నిమ్ము కరులాడి ప్రాణములకు చెడకుము. నోరు మూసుకొని తెరుబో నిమ్ము కారులాడి ప్రాణములకు చెడు. నోరు మూసుకునే రథాన్ని పోని. మరొక్క మాట మాట్లాడేవా చంపేస్తాను, జాగ్రత్త. మెర మీది పరుషోత్తులాడెదవు, మెర మీది పరుషోత్తులాడెదవు. తరాత్రాకి దివ్యమో పరుసబాబులు దళంబగ పురుషుల పరితలం కలయ చూతురుగాది. పరుసబాబులు దళంబగ పురుషుల
కుల భనితల కవయ చూతురు కాదే పరువు మాలి పలుకులకు ముట్టిన పాపాత్ములు మీరు ఎవ్వరెరుంగరు నోరు మోసుకొని తెరుగో నిమ్ము కారులాడి ప్రాణములకు చెడకుము నోరు మోసుకొని నోరు మూసుకునే రథాన్ని పోని మరొక్క మాట గనక మాట్లాడావా అర్జునుడు కాదు ముందు నిన్ను చంపేస్తా అన్నాడు. భయపడ్డాడట శల్యుడు. ఎందుకు వచ్చింది కాసేపు ఊరుకుందామని చెప్పి ఊరుకొని రథాన్ని నడుపుతున్నాడు. ఎంతో చక్కగా రథం ముందుకెడుతుంది. కర్ణుడు మంచి ఉద్దేశంతో అరే పెద్దవాడు శల్యుడు నాకు మామయ్య అవుతాడు వరుసకి, అలాంటి శల్యుణ్ణి ఒక అనరాని మాట అనేశాను కదా, ఆయన్ని మళ్ళీ కాస్త చలదనం చేద్దాం అని శల్య కృష్ణార్జునులను ఎవరైనా నాకు చూపిస్తే వాళ్ళకి ఏదైనా దానం చెయ్యాలని ఉంది అన్నాడు. ఈయన చూడండి పోనీ ఈయనైనా ఊరుకోవచ్చు కదా. ఆయనకు అవకాశం దొరికింది. అవకాశం కోసం శల్యుడు చూస్తున్నాడు. కృష్ణార్జునులను ఎవరైనా నాకు చూపిస్తే వాళ్ళకి ఏదైనా దానం చేస్తా అన్నాడు. ఈయనకు అవకాశం దొరికింది. అంటాడు శల్యుడు, ఎవరు చూపక పని లేదు ఈ అపాత్ర దానమేలా కన్నా, ఎవరు చూపక పని లేదు ఈ అపాత్ర దానమేలా వివరించు గదా పాండవ విముక్త శరపర దేవదత్త పంచదన్య దివ్యారవముల చూపును కావలసిన కపికేతన కాంతి పుణ్యమే చూపును. కృష్ణార్జునులను ఎవరో చూపించాల్సినటువంటి పని లేదయ్యా. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు కూడా దేవదత్తం పాంచజన్యాన్ని ఒక్కసారి ఆయన ఊదినట్టయితే వాళ్ళు ఎక్కడున్నారో ప్రతి వాళ్ళకి తెలిసిపోతుంది. అంతేకాదు అర్జునుని యొక్క రథం మీద ఏముంది? కపిధ్వజం. కపిధ్వజాన్ని ఆ కాంతులను బట్టి చెప్పొచ్చయ్యా కృష్ణార్జునుడు ఎక్కడున్నారు. నువ్వేంటి దానం చేస్తానంటున్నావు కదా, అసలు నిన్ను చూస్తుంటే నాకు ఒక కథ చెప్పాలని ఉంది శల్య కర్ణ అన్నాడు. కర్ణుడు అనుకున్నాడు ఈయన తిట్లు తిట్టడం మానేశాడు, ఏదో కథ అంటున్నాడు, పోనీ కథ అయినా విందామని చెప్పి ఏమిటా కథ శల్య అన్నాడు. ఏం లేదు, మా ఊళ్ళో కొంతమంది వైశ్యులు ఉన్నారయ్యా, వారు కార్తీక మాస వ్రతం చేస్తున్నారు, భోజనాలు చేస్తున్నారు, వన భోజనాలకు వెళ్ళి భోజనాలు అయిపోయిన తర్వాత చేతులు కడుక్కుంటున్నారు కర్ణ. ఆ చేతులు కడుక్కునేటప్పుడు ఆ ఎంగిలి మెతుకులు కింద పడుతున్నాయి కర్ణ. ఓహో, ఈ ఎంగిలి మెతుకులు ప్రతిరోజు వచ్చి ఒక కాకి తింటుందయ్యా. ఓహో, ఈ నెల రోజులు తినేటప్పటికల్లా ఆ కాకి బాగా బలిసింది కర్ణ. ఈ బలిసినటువంటి కాకి ఏం చేసిందో తెలుసా కర్ణ? ఏం చేసింది నువ్వే చెప్పు. ఏం లేదు, ఒక రోజున రాజహంస దగ్గరికి వచ్చింది. చూడండి, కాకి బాగా బలిసి రాజహంస దగ్గరికి వచ్చింది. రాజహంస దగ్గరికి వచ్చింది, ఏమే రాజహంస నాతో ఎగురుతావా? ఇది కాకి రాజహంసని పోటీ, నీతో నాకు పోటీ ఏమిటే, వెళ్ళిపో రాజహంస కాకి అని. అలా కాదు, నీతో నేను ఎగరగలను, నాతో ఎగురుతావా? నీతో పోటీ ఏంటి, వెళ్ళిపో. రోజు పెడుతుంది రాజహంస నాతో ఎగురుతావా? ఒళ్ళు మండిపోయిందట. ఒక 5-6 సార్లు అడిగేటప్పటికి ఎవరికి? రాజహంస. ఈ కాకి గోలేదో వదిలించుకోవాలని వెంటనే సరే ఎక్కడ ఎగురుదాము అని. ఊళ్ళో అయితే ఇళ్ళుంటాయి, వద్దా? వద్దు. అడవిలో అయితే చెట్లుంటాయి, అక్కడ కూడా వద్దా? వద్దు. మరి సముద్రం మీద ఎగురుదాం, సరే అని సముద్రం మీద ఎగురుతున్నాయి రాజహంస కాకి. కాకి చిన్న రెక్కలుంటాయి, కాకి పెద్దది. అది 1 మైలు దూరం వెళ్ళాలనుకోండి, కనీసం ఒక 50 సార్లైనా ఈ రెక్కలు టప 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 టపలాడిస్తేనే కానీ 1 మైలు దూరం వెళ్ళదు. రాజహంస అలా కాదు. రాజహంసకి రెక్కలు పెద్దవి, పక్షి చిన్నది. కాబట్టి ఒక్కసారి ఆ పెద్ద రెక్కలతో ఇలా అన్నదంటే 2-3 మైళ్ళు అవలేలుగా వెళ్ళిపోతుంది, ఆయాసపడకుండా వెళ్ళిపోతుంది అనమాట. అందుచేత ఎప్పుడైతే ఇక బయలుదేరి 2, 3, 4, 5, 6, 7, 10, 20 ఒక 25 మైళ్ళు సముద్రం మీదకి వెళ్ళేటప్పటికీ ఈ కాకి నెల రోజులు తిన్నటువంటి ఆ బలమే కాకుండా అంతకుముందు దానికి ఉన్న బలం కూడా అయిపోయింది రెక్కల్లో. ఎగరలేకపోతాం. ఇటు చూసింది నీళ్లు, ఇటు చూసింది నీళ్లు, పైకి చూసింది ఆకాశం. కాకి 2 కళ్ళు ఉన్నట్టు కనిపిస్తాయి కానీ దానికి కనిపించేది ఒక్కనేనే.
ఎందుకంటే శ్రీరామచంద్రమూర్తి కాకాసురుని మీద ఒక అస్త్రాన్ని వేశాడు కదా, అందుకని ఈ పక్కది ఇక్కడ ఉన్నది చూడాలనుకుంటే ఇలా చూస్తుంది, ఈ కన్ను కనబడుతుంది. ఇలా చూడాలనుకుంటే ఈ కన్ను కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇలా ఉన్నటువంటిది ఈ పక్కనే ఏమన్నా ఉందంటే మనం ఇలా చూస్తే కనిపిస్తుంది. కాకి అలా కనబడుతుంది. మొత్తం కాకి తిరగాలి, ఇలా తిరగాలి, లేకపోతే ఇలా తిరగాలి. మీరు ఒకసారి చూడండి. అందుచేత అటు ఇటు నీళ్లు, పైన చూస్తే ఆకాశం, ఎలాగా అని అనుకుని ఏం చేయాలో అర్థం కాక ఇక కాకి చనిపోయేటువంటి పరిస్థితి వచ్చేసింది. కా కా అని ఏడుస్తుందటండి ఆ కాకి. వింటున్నావా కర్ణ? వింటున్నాను. అప్పుడు రాజహంస మంచి మనసు కాబట్టి రాజహంసకి ఆ కాకి చచ్చిపోతుందేమో అని తన భుజం మీద కూర్చోబెట్టుకుని ఒడ్డుకు తీసుకొచ్చి దిగబెట్టింది కర్ణ. ఇదే అన్నాడు. చాలా బాగుంది చెల్లి ఆ కథ. ఏమిటి బాగుందంటే సరిపోద్దా? మరి దాంట్లో నీతి ఏమిటో తెలుసా? అది కూడా నువ్వే చెప్పు శల్య అన్నాడు కర్ణుడు. పోనీ ఈయనన్నా ఊరుకున్నాడా? అదేదో నువ్వే చెప్పు అన్నాడు. అనేటప్పటికీ ఆ యొక్క శల్యుడు అంటాడు, కురుకుమారుల ఎంగిళిల్ కుడిచి క్రొవ్వు గొలది. ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఎక్కడ తగిలించాడో చూడండి. కురుకుమారుల ఎంగిలిల్ కుడిచి క్రొవ్వు గలది కాకమ్మ బోలే రాజహంసయగు అర్జునుని ఎదిరించెదవు. చేటు వాటిల్లు నీకు ముమ్మాటికి బుడే. కురుకుమారులు అనేటువంటి వాళ్ళు వేసినటువంటి ఎంగిలి మెతుకులు తిని, ఎందుకంటే రాజ్యాన్ని ఇచ్చింది దుర్యోధనుడే కదా. కురుకుమారుడు ఇచ్చినటువంటి ఆ రాజ్యాన్ని ఏలుకుంటూ ఎంగిలి మెతుకులు తింటూ కాకిలాగా బాగా బలిసి రాజహంస లాంటి అర్జునుని ఎదిరిస్తున్నావు. ఆ కాకి ఏ గతి పట్టిందో నీకు అదే గతి పడుతుంది. ఇదే ఇందులో ఉన్నటువంటి నీతి అన్నాడండి. అనేటప్పటికీ చాలా కోపం వచ్చింది ఆ యొక్క కర్ణుడికి. ఛీ, మానే రథాన్ని అన్నాడు. ఇక రథం ముందుకు వెళ్ళిపోతుందండి. ఆహవరంగం యుద్ధరంగంలో ప్రవేశించింది. ఉభయ సైన్యాలు కూడా 2 సముద్రాలు ఢీకొంటున్నాయా, 2 పర్వతాలు ఢీకొంటున్నాయా అన్నట్టుగా యుద్ధ ప్రారంభం జరిగింది. కాలిబంట్లతో యుద్ధం చేస్తున్నారు. ఏమండి, ఏనుగుల మీద ఉన్నవాళ్ళు ఏనుగుల మీద ఉన్న వాళ్ళతో యుద్ధం చేస్తున్నారు. మరి గుర్రాల మీద ఉన్నవాళ్ళు గుర్రాల మీద ఉన్న వాళ్ళతో యుద్ధం చేస్తున్నారు. రధికులతో యుద్ధం చేస్తున్నారు. భీకరమైనటువంటి యుద్ధం జరుగుతోంది. ఇక కొంతసేపు అయ్యేటప్పటికీ ఆ ప్రదేశం అంతా చీకటి కమ్మిపోయిందా అన్నట్టుగా ఈ అస్త్రాలు శస్త్రాలు వేసుకుంటూ మహా దారుణంగా తయారైందండి ఆ రణావని అంతా కూడా. అలాంటి సమయంలో ఎదురైపోయాడు ధర్మరాజు కర్ణుడికి. ఎప్పుడైతే కర్ణుడికి ధర్మరాజు ఎదురైపోయాడో అంతకు ముందే ఇతను మరి బాగా ఉద్రేకపరిచేశాడు కదండి ఆ ధర్మరాజుని. కర్ణుణ్ణి నువ్వు ధర్మరాజుని ఏం చేయలేవు, నకులుణ్ణి ఏం చేయలేవు, సహదేవుడిని ఏం చేయలేవు అన్నాడు కదా. ఈ కోపము ఆ కోపము కూడా ధర్మరాజు మీద చూపించేశాడు కర్ణుడు. 4 బాణాలు వేసి 4 గుర్రాలని చంపేశాడండి. రధికుణ్ణి చంపేశాడు ఒక బాణం వేసి. అలా ఉండిపోయాడు ధర్మరాజు. ధర్మరాజుకు మరో పేరుంది, యుధిష్ఠిరుడు అంటారు. అంటే యుద్ధంలోంచి పారిపోకుండా స్థిరంగా ఉండేటివాడు అని అర్థం అన్నమాట. అలా ఉండిపోయాడు. ఒక్కసారి ఉండిపోయేటప్పటికల్లా అతని శరీరం అంతా కూడా తూట్లు కింద కొట్టి, అలా మళ్ళీ మామూలుగా వదిలేయకూడదు కదా, తూట్లు కింద కొట్టి, రేయ్ నీ తమ్ముడు దగ్గరికి పోయి ప్రాణరక్షణ చేసుకోరా, అసలు నువ్వు యుద్ధానికి రాకూడదు. ఎందుకంటే భార్యను పక్కన కూర్చుండబెట్టుకుని యజ్ఞ యాగాది క్రతువులు చేయడానికి తప్ప యుద్ధం చేయడానికి పనికిరావు. ఒకవేళ వచ్చేవనుకో ఎవరో చిన్న వాళ్ళతో యుద్ధం చేయొచ్చు కదా, నాతో యుద్ధానికి వస్తావా అని చెప్పి వదిలేసేటప్పటికీ తల్లికిచ్చిన మాట వల్ల వదిలేశాడండి. వెంటనే ఎంతో బాధపడుతూ మరొక రథాన్ని ఎక్కి శిబిరానికి వెళ్ళిపోయాడు ఆ యొక్క ధర్మరాజు. చాలా బాధపడ్డాడండి. అలాంటి సమయంలో ఈ మాట తెలిసిందండి ఎవరికి? భీమసేనుడికి. తిన్నగా బయలుదేరి వచ్చేశాడు. వచ్చి ఆ యొక్క కర్ణుడితో ఎదుర్కొని కర్ణుణ్ణి మూర్ఛాక్రాంతుడిని పడగొట్టాడండి. భీమసేనుడు ఒక సందర్భంలో కర్ణుణ్ణి మూర్ఛాక్రాంతుడిని చేశాడు. చేసి వెంటనే కర్ణుని యొక్క రథంలోకి వెళ్ళి ఒక కత్తి తీసుకుని కర్ణుని యొక్క నాలుక పైకి లాగి కొయ్యబోతున్నాడు. అలాంటి సమయంలో చూశాడండి శల్యుడు. నాయనా సంతింపు మా భీమ సదమ శద్రవ భీమ శాంతింపు మా భీమ
సుంత కరుణ్యోచి తెగ చూడకీతని నాల్క శాంతింపు మావీమ తదమ శాస్త్రవీమ సుంత కరుణ్యోచి తెగ చూడకీతని నాల్క శాంతింపు మావీమ ప్రతిన చేసే కిరీటి ప్రతిన చేసే కిరీటి రాధేయుకుల్తునని శఖమకాతాజు ప్రతి జ్ఞావగమగుగాన శాంతింపు మా భీమా శాంతించు నాయనా, కంగారు పడకు. మీ తమ్ముడైనటువంటి అర్జునుడు కర్ణుడిని చంపుతా అన్నాడు. నువ్వు గనక 4 కోసేసావనుకో కర్ణుడు చచ్చిపోతాడు. అప్పుడు అర్జునుడి యొక్క ప్రమాణం ఏమైపోతుంది? అందుచేత శాంతించు ఆగు అన్నాడు. అప్పుడు వదిలేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తెలివొచ్చింది కర్ణుడికి. ఇక భీకరమైనటువంటి యుద్ధం చేస్తూ, అయ్యా ఘోరమైనటువంటి యుద్ధం చేస్తూ కృష్ణార్జునుడు ఎదురయ్యారు. అర్జునుణ్ణి అనేక బాణాలతో బాధించాడు. అర్జునుడు అన్నాడు, కృష్ణ ఇంత బాగా యుద్ధం చేస్తాడు కర్ణుడని నాకు తెలియదు, కాబట్టి అన్నగారిని అవమానించి పంపించాట. ఓసారి అన్నగారి దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నారో చూసి మళ్ళీ వద్దాం, రథాన్ని పోనే వెనక్కి అన్నాడు. యుద్ధ రంగం నుంచి వెళ్ళకూడదు. అయినప్పటికీ కృష్ణ పరమాత్మ మాయ చేసి అక్కడి నుంచి తిన్నగా ధర్మరాజు యొక్క శిబిరానికి తీసుకుని వెళ్ళారు. శిబిరానికి తీసుకెళ్లేటప్పటికల్లా ధర్మరాజు ఎంతో బాధపడుతూ ఉన్నాడు. ఈలోగా కృష్ణార్జునులు ఎప్పుడైతే కనిపించారో అంత బాధనే మర్చిపోయి ఎదురు వెళ్ళాడు. రే తమ్ముడు, బావా కృష్ణ, కర్ణుడు చనిపోయాడా, కర్ణుడు చచ్చిపోయాడనే మాట చెప్పడానికి వస్తున్నారా మీరు? చాలా సంతోషం. కర్ణుడు ఎలా చచ్చిపోయాడు రా అన్నాడు. అక్కడ ఉంటే చేస్తామని వచ్చారు. అర్జునుడు ఏమనాలో అర్థం కాక, అది కాదు అన్నయ్య, అది కాదు అన్నాడు. సరే నువ్వు చెప్పినట్టే, కృష్ణ నువ్వు చెప్పు, కర్ణుడు ఎలా చచ్చాడు? నీలాంటి మంచివాడిని బాధ పెట్టినటువంటి వాడు ఎక్కడ పోతాడన్నాడు ఆయన. అలా కాదు, ఈవేళ చచ్చాడా లేదా అన్నాడు. ఈవేళ కాకపోతే రేపు చేస్తాడంటున్నాడు. అంటే ఈవేళ చావలేదు. మహాకోపం వచ్చిందండి ఆయన. మహాకోపం వచ్చి ఆ గాంధీవాన్ని కృష్ణుడు యుద్ధం చేస్తే కొన్నాళ్ళకు కాకపోతే కొన్నాళ్ళకైనా వాడు చేస్తాడేమో అన్నాడు. వెంటనే అర్జునుడు ఒక కత్తి తీశాడు. బావా గాంధీవాన్ని ఎవరికన్నా ఇవ్వమనంటే వాళ్ళ తలకాయ నరికేస్తా అన్నాను, ప్రమాణం చేశాను నేను. మా అన్నయ్య అన్నాడు, మా అన్నయ్య తలకాయ నరికేస్తా అన్నాడు. ఉండవయ్యా, ఏడి ఎవరిని పెడితే అలా చంపేయడమనా? ఉండు, పెద్దవాళ్లను నిందించినట్టయితే చంపినట్టే. ఓ పంచి కొన్ని ధర్మసూక్తులు చెప్పాడండి కృష్ణ పరమాత్మ. పెద్దవాళ్ళను నిందిస్తే చంపేసినట్టే. అందుచేత మీ అన్నయ్యను నీ ఇష్టం వచ్చినట్టుగా దూషించన్నాడు. ధర్మరాజుని చాలా దూషించాడు. మళ్ళీ కత్తి తీశాడు. బావా తండ్రి తర్వాత తండ్రి అంతట వాడైనటువంటి మా అన్నగారిని నానా మాటలు తిట్టాను కాబట్టి నా శిరముత్తరించుకునేదా నా తలకాయ నరికేసుకుంటా అన్నాడు. ఇది బాగుందయ్యా, ఇందాకేమో ఆయన చంపుతా అన్నావు, ఇప్పుడేమో నువ్వు చేస్తానంటున్నావు. దీనికో ధర్మ సూక్ష్మం చెబుతాను. ఆత్మస్తుతి ఆత్మహత్యతో సమానం కాబట్టి నిన్ను నువ్వు బాగా పొగుడుకో, నిన్ను నువ్వు చంపుకున్నట్టే అన్నాడు. అనేటప్పటికీ తనను తాను బాగా పొగుడుకున్నాడు. ఇక పద అన్నగారి ఆశీస్సులు అందుకుని ధర్మరాజుని యొక్క ఆశీస్సులు అందుకుని అక్కడ నుంచి తిన్నగా బయలుదేరేటప్పటికీ భీకరమైనటువంటి యుద్ధం జరుగుతుందండి. అలాంటి సమయంలో భీమసేనుడు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి దుశ్శాసనుడు ఎదురుపడ్డాడు. అమాంతంగా దుశ్శాసనుని యొక్క రథంలోకి ఉరికి అతన్ని కింద పారద్రోలి గుండెలు మీద మోకాలతో తొక్కుతూ అంటాడు, నరురేయి కాశికా నగరంబున, నడురేయి కాశికా నగరంబున, లక్క ఇల్లు కల్పించినటుల ఇప్పుడు లేదో, నిద్రుతుని తాటను బంధించి అగాధం పుటేట త్రోహించినటుల ఇప్పుడు లేదో, నమ్మించి సతిని ఏక వస్త్రను జుట్టుబట్టి ముందల ఈడ్చి తెచ్చినటుల ఇప్పుడు లేదో,
అన్నగాచునో సౌబలుడే అడ్డువచ్చునో కర్ణుడే రక్షింపగలాడో ఏది పిలువుము ఒక పది ఉండగా వచ్చు నీ నలుగురు ఒక్క చోట. పిలవరా, మీ నలుగురు దుష్ట చతుష్టయ నలుగురు ఒక్క చోట ఉండొచ్చు అని చెప్పి అతడి గుండెలు చీల్చి ఆ రక్తాన్ని ద్రౌపదీదేవి దగ్గరికి వెళ్ళి ఆ కేశాలకు రాసి ముడిపెట్టాటండి. 13 సంవత్సరాలు అయిందండి ద్రౌపదీదేవి ఆ జుట్టు వదిలేసి. నిండు సభలోకి లాక్కుని వెళ్ళాడు కదా, అప్పటి నుంచి ఆవిడ జుట్టు ముడిపెట్టలేదు. వాడి రక్తంతో తడిసినప్పుడే ముడిపెడతానంది. అందుకని ఆ జుట్టు ముడిపెట్టాడు. అక్కడి నుంచి తిన్నగా బయలుదేరి మళ్ళీ ఆహవరంగంలోకి వచ్చేటప్పటికి ఈలోగా కృష్ణార్జునులు వచ్చేశారు యుద్ధరంగంలోకి. అర్జున, సంధ్యా సమయం కాబోతోంది, ముందు కర్ణుని చంపాలి అని తిన్నగా కర్ణుడి దగ్గరికి తీసుకొస్తుంటే మార్గ మధ్యలో కర్ణుని యొక్క కుమారుడైన వృషసేనుడనేటువంటి వాడు వేరే వాళ్ళతో యుద్ధం చేస్తుంటే వాడి యొక్క ఖండించి అర్జునుడు ఆ శిరస్సు కర్ణుడు యొక్క కాళ్ళ దగ్గర పడేటట్టు కొట్టాడండి. చూశాడు కర్ణుడు కుమారుని యొక్క తల. కొట్టింది ఎవరు? అర్జునుడు. అర్జున, ఇదేనా నీ ధర్మయుద్ధం? వేరే ఒకరితో యుద్ధం చేస్తున్నటువంటి వాళ్ళతో మధ్యలో కలగజేసుకోకూడదనే సంగతి నీకు తెలియదా? కర్ణ, ధర్మాల గురించి ఇప్పుడు నీకు తెలిసిందా? నా కుమారుడైనటువంటి అభిమన్యుణ్ణి మీరు 6 కలిసి చంపారే, అది ధర్మమా? లక్క ఇంటిలో మమ్మల్ని అందరినీ కాల్చాలని ప్రయత్నం చేశారే, అది ధర్మమా? మాయా జోదాన్ని ఆడించి సర్వము హరించారే, అది ధర్మమా? ధర్మాల గురించి ఇప్పుడు కాదు, యుద్ధ ప్రారంభంలోనే అందరూ కూడా గతి తప్పి సంచరించాడు. నీ కొడుకునే కాదు, నిన్ను చంపితే కానీ నేను వెళ్ళి నా యొక్క దుర్యోధనుడికి నా ముఖాన్ని చూపించను. కర్ణ, నిన్ను చంపి కానీ నా ముఖాన్ని ధర్మరాజుకు చూపించను అని ఇద్దరూ కూడా బ్రహ్మాండమైనటువంటి అస్త్రాలు వేసుకుంటున్నారు, శస్త్రాలు వేసుకుంటున్నారు. ఇక కర్ణుడికి ఒక్కొక్క శాపం ప్రారంభమయ్యాయండి. సంధ్యా సమయం కావస్తోంది. బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు. గురువు గారి యొక్క శాపం గుర్తుకు రాలేదు. ఆహా గురుదేవా, ఈ సమయంలోనే నీ శాపం పనిచేయాలా? భార్గవాస్త్రాన్ని సంధించాడు, అది కూడా గుర్తుకు రాలేదు. చాలా మనస్సు వికలమైపోయినటువంటి కర్ణుడు గుర్తు తెచ్చుకుని నాగాస్త్రాన్ని తీశాడు. నాగాస్త్రం అంటే ఖాండవ వనాన్ని దహింపజేశాడు అగ్నిదేవుడి చేత అర్జునుడు. ఆ ఖాండవ వనంలోంచి తప్పించుకున్నటువంటి నాగకుమారుడు అశ్వసేనుడు అనే నాగకుమారుడు ఒక అస్త్రంగా మారి కర్ణుడి దగ్గరికి వచ్చి అర్జునుడి మీద వెయ్యి, అర్జునుడి ప్రాణాలు తెస్తాను అన్నాడు. అందుచేత తిన్నగా ఆ యొక్క అస్త్రం గుర్తొచ్చి నాగాస్త్రాన్ని తీసి ఒక్కసారి సంధించాడు. అప్పటికే అతడు మనస్సు వికలమై ఇక్కడికి పెట్టాల్సినటువంటి గురి ఇక్కడికి పెట్టాడండి కర్ణుడు. చూశాడు శల్యుడు, అరే నాగాస్త్రం తీశాడు, ఇక అర్జునుడు చనిపోతాడు అని. కర్ణ, ఏమిటా గురి పెట్టడం? మరొక 5 అంగుళాలు పైకి పెట్టన్నాడు. అనేటప్పటికీ అనవసర ప్రసంగర మరవంతయు చేయక తేరుతోలుమా, నీవు ననుబోటి జోదునకు బోరు వంకలు పెట్టువాడవే. నాకు నువ్వు వంకలు పెడతావా మూర్ఖుడా, రథం పోని అని లాగి వదిలేశాడండి నాగాస్త్రాన్ని. అసలు బొసలు కొట్టుకుని వచ్చేస్తుందండి అర్జునుడు మీదకి. అక్కడ కృష్ణ పరమాత్మ చూశాడు. ఇక జనాలందరూ కూడా అయ్యో చనిపోతాడు అర్జునుడు అని అనుకుంటున్నారు. అలాంటి సమయంలో పరమాత్మ ఒక్కసారి ఆ కళ్ళాలు పట్టుకొని ఇలా అన్నాడు. అనేటప్పటికీ గుర్రాలు మోకాళ్ళ మీద ఇలా వంగిని. ఎప్పుడైతే అలా వంగాయో పెద్దలారా, ఇక్కడ తగలాల్సినటువంటి బాణం వెళ్ళి ఇక్కడ తగిలింది. అంత దూరం తీసుకుపోయి కొరికింది. కిరీటం అది. ఆహా, ఇది కిరీటమా? అర్జునుడు తల కాదా? తిన్నగా మళ్ళీ కర్ణుడి దగ్గరికి వచ్చేసింది. కర్ణ, ఆ నల్లవాడు మోసం చేశాడు, మళ్ళీ వెయ్యన్నాడు. తల్లికి మాట ఇచ్చాడుగా 2సారి వెయ్యనని. నేను వెయ్యను అన్నాడు. దానికి కోపం ఉంది కదా, దానంతట అదే వచ్చేస్తుందండి అర్జునుని మీదకి. మార్గ మధ్యలో కొన్ని బాణాలు వేసి దాన్ని మొక్కలు చేసేశాడు అర్జునుడు. అయితే ఈ మహాభారతాన్ని వైశంపాయన మహర్షి వారు చెబుతూ ఉంటే జనమేజయ చక్రవర్తి వింటున్నాడు. ఆయనకు చిన్న అనుమానం వచ్చి అడిగాడు, మహాత్మా మీరు ఏమీ అనుకోవద్దు, నాకు ఒక చిన్న అనుమానం అన్నాడు. ఏమిటి నాయన? ఏం లేదు, అస్త్రం వేరు శస్త్రం వేరు కదా,
మరి అలాంటప్పుడు నాగాస్త్ర ప్రయోగం చేసినప్పుడు అర్జునుడు ఎందుకు చావలేదు? అస్త్రం అంటే మంత్ర కూర్చున్నా చంపేస్తాం కావండి. అందుచేత శస్త్రం అంటే ఉట్టి బాణం, మనం కొట్టిన బలాన్ని బట్టి తగులుతుంది. అస్త్రం వేసినప్పుడు ఎందుకు చావలేదు? చాలా మంచి ప్రశ్న వేసావు, చెబుతున్నాడు విన్నాయన. మరి కొద్దిసేపట్లో నాగాస్త్ర ప్రయోగం చేస్తాడు కర్ణుడు అని కృష్ణ పరమాత్మ తెలుసుకున్నటువంటి వాడై మారు వేషంతో, బ్రాహ్మణ వేషంతో తిన్నగా బయలుదేరి వచ్చాడు. ఎక్కడికి తెలుసా? ఆ యుద్ధ రంగంలోకి వచ్చాడు. యుద్ధ రంగంలోకి వచ్చి అంటాడు ఆ యొక్క కర్ణుని చూసి, నాయనా కర్ణ, వృద్ధుణ్ణి, బ్రాహ్మణోత్తముణ్ణి, పెద్దవాణ్ణి, ఆడపిల్లలు కలిగిన వాణ్ణి నాయన, ఏదైనా దానం చేయి బాబు. ఆహా మహాత్మా, యుద్ధ రంగం నుంచి తప్పించుకొచ్చారు, మీకు ఏదైనా ఇద్దామా అంటే ప్రస్తుతం నా దగ్గర ఉండండి స్వామి, ఇస్తాను. చిన్నతనంలో కర్ణుడు 2 దంతాలు ఊడిపోతే వజ్రాలు కట్టించుకున్నాడు. అవి గుర్తుకొచ్చాయి. ఉండండి మహాత్మా, ఇస్తాను అని ఒక బాణాన్ని తీసి ఆ 2 దంతాలని ఎంగిలి దంతాలు ఇవ్వడం తప్పనిపించింది. తనకు గుచ్చుకున్నటువంటి 4 బాణాలు లాగాడు. రక్తం వచ్చింది. అలాగ రక్తంలో కడిగాడు. అయ్యా మహాత్మా, ఇవి తీసుకోండి, మళ్ళీ ఎప్పుడైనా మీరు దర్శనం ఇవ్వండి, అప్పుడు ఏం కావాలంటే అవి ఇస్తాను. చాలు నాయన, చాలు, నీ కీర్తి ఆ చంద్రార్కము వర్ధిల్లుగాక నాయన అని ఆశీర్వదించి అంతర్ధానం అయిపోయాడండి. అంత దూరం వెళ్ళి ఆ తర్వాత నాగాస్త్రం వేశాడు. క్షుద్ర మంత్రాలు సరిగ్గా పఠించకపోతే విఫలమైపోతాయి. 2 పళ్ళు తీసేసిన తరువాత చదివాడు కాబట్టి విఫలమైపోయింది నాయన అన్నాడు. ఇక 3వ శాపం భూదేవి శాపం అండి. ఆ యొక్క కర్ణుడికి రథచక్రం కృంగిపోతోంది. ఎందుకంటే అంగరాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి సమయంలో ఒకసారి రథం మీద వెడుతుంటే చిన్న పాప నెయ్యి పట్టుకుని వెడుతోంది. కింద పడిపోయింది రథం శబ్దానికి భయపడి. అప్పుడు ఆ పాప ఏడుస్తూ ఉంటే, బాధపడకమ్మా, నేను వేరే నెయ్యి ఇస్తా అన్నాడు. నాకు వద్దు, అదే కావాలి, అదే కావాలి అంది. బాధపడక తల్లి అని ఆ కింద పడినటువంటిది గట్టిగా పిండాడటండి. ఎప్పుడైతే పిండాడో అప్పుడు శపించింది భూదేవి, కర్ణ, ఎంత దారుణంగా నన్ను బాధించావు కాబట్టి, ఘోరంగా నువ్వు యుద్ధం చేస్తున్నటువంటి సమయంలో నీ రథచక్రం నాలో కృంగిపోవిగాక అని శపించింది. అందుకని కృంగిపోయిందండి, ఒరిగిపోయింది రథం. ఒరిగిపోయేటప్పటికీ అప్పుడు కర్ణుడు బాధపడుతూ అన్నాడు, నాయనా శల్య, రథాన్ని కొద్ది పైకి లేవనెత్తు అన్నాడు. శల్యుడు అంటాడు, నేను రథం నడపడానికే వచ్చాను తప్ప ఎత్తడానికి రాలేదు, నేను చక్రవర్తిని, నేను రథాల ఎత్తుతూ కూర్చుంటానా అన్నాడు. అనేటప్పటికీ చాలా బాధపడినటువంటి వాడే కర్ణుడు తానే కిందకి దిగి రథ చక్రానికి తన యొక్క భుజాన్ని ఆంచి ఒక్కసారి అలాగా పైకి లేవనెత్తుతూ ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ చూశాడు అక్కడి నుంచి. అర్జునుడు ఏమిటి ఆగిపోయాడు, అయ్యో చేతిలో ధనుస్సు లేదు, రథాన్ని ఎత్తుకుంటున్నాడు కదా అని ఆగిపోయాడు. ఏం బావా ఆగావు అన్నాడు. అదేమిటి బావా, రథం ఎత్తుకుంటున్నాడు, చేతిలో ఆయుధం కూడా లేదు కదా, ఇలాంటప్పుడు చంపడం అనేటువంటిది న్యాయం కాదు కదా, ఇప్పుడు కానీ నీవు చంపకపోతే కర్ణుని నీ జీవితంలో చంపలేవు, వేసేయ్ బాణాన్ని అనేటప్పటికల్లా కృష్ణ పరమాత్మంతటి వాడు చెబితే కాదని అంటాడండి అర్జునుడు. వెంటనే బాణాన్ని సంధించాడు. ఎప్పుడైతే ఒక్కసారి సంధించాడో చూశాడండి కర్ణుడు. చూసి అన్నాడు, నాయనా ఆగు, అర్జునా ఆగుమా, ముహూర్త కాలము, అర్జునా నా రథము కృంగే, ఆగుమా ముహూర్త కాలము, అర్జునా నా రథము కృంగే, ఆగుమా. కంగారు పడకు, ఈ టైంలో నువ్వు వేయడం మంచిది కాదు నాయన, ఆగు. వీతరథునితో పోరుట నీతి కాదు నీ పోటికి, ఆగుమా ముహూర్త కాలం, ఆగు. ఈ
సమయంలో నేను రథం ఎత్తుకున్నటువంటి సమయంలో నువ్వు వేయడం మంచిది కాదు నాయన. సూర్య చంద్రులు ఉన్నంత కాలం నువ్వు అపఖ్యాతి పాలైపోతావురా. విరిదలవాణి నిరాయుధుని ఆయుధము లేని వాణిని నీ వంటి ప్రబల వీరులు ఎదుర్కొందురే. వేయకు వేయకుమో వేయకు అర్జునా. నేను ఇలా మాట్లాడుతున్నాను అంటే భయపడి మాట్లాడటం లేదు నాయన. నీకు ఆ కృష్ణుడికి భయపడి కాదు, అపఖ్యాతి పాలైపోతావు. నా మాట ఆలకించి వెయ్యకు అన్నాడు. ఆగిపోయాడు అర్జునుడు. రథాన్ని ఎత్తుకుంటున్నాడు కర్ణుడు. మళ్ళీ ఆగావేం బావా అన్నాడు కృష్ణుడు. బావా ఆగు అంటున్నటువంటి ఆ కర్ణుడిని చూస్తుంటే మా అమ్మ కుంతీదేవి ఆగు అంటున్నట్టుగా అనిపిస్తుంది స్వామి. ఆగు అంటున్నటువంటి కర్ణుడిని చూస్తుంటే నాకు ఎందుకో నాకు అన్నగారులాగా అనిపిస్తున్నాడు. అదే రక్త సంబంధం అండి. ఓహో, ఇక అర్జునుడి బాణాల వల్ల వీడి చచ్చేటట్టు లేడు, నాకు తప్పదనుకున్నాడు. అర్జున, నేను చెబుతున్నాను, ఈ సమయంలో గనక వెయ్యకపోతే ఇక కర్ణుని జీవితంలో చంపలేవు. వేసేయి. ఏ కన్నా చదివిన వేద శాస్త్రాల ధర్మము నేటికి తెలిసిందా? పసి బాలుని చంపినప్పుడు ఏమైపోయింది నీ ధర్మం? ద్రౌపది దేవిని నిండు సభకు ఈడ్పించి బలువులు ఊడ్పించాలని చూచినప్పుడు ఏమైంది నీ ధర్మం? ధర్మాల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నావా? ఒకవేళ అర్జునుడు నిన్ను వదిలినా మృత్యు దేవత నిన్ను వదలదు. వేయి అర్జున అన్నాడు. అనేటప్పటికీ కృష్ణ పరమాత్మంతటి వాడు ప్రేరేపిస్తుంటే అర్జునుడు వేయడండి. ఇక అర్జునుడు వేస్తున్నాడు. ఇక కర్ణుడు అనుకున్నాడు, జగన్నాటక సూత్రధారే ప్రేరేపిస్తుంటే ఇక సామాన్యుడు అర్జునుడు ఏం చేస్తాడు? ఇక నా జీవితం అయిపోయిందనుకుని ఆ రథ చక్రానికి అలాగ జారబడిపోయి పెద్దలారా తన యొక్క జీవితాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటున్నాడట. అక్కట కాలమాసనమైనట్టు నాకు తోచే దైవమా, కన్న తల్లికి భారమై గంగ గలిపి, నా కన్న తల్లే నాకు అన్యాయం చేసి గంగలో కలిపేసింది. గండంబు తప్పి వర్ణ సాకరత గాంచిత్యా, నా గురుడు అస్త్రములు స్ఫురింపబోవనుచు శపిల్చే. ఆడదంటే అమ్మ, ఆడదానిలో తల్లిని చెల్లిని చూచిన నాడే. అలాంటిది ద్రౌపది దేవిని అనేక విధాలుగా నిందించాను, ఆమె ఉసురు నాకు ఎసరు పెట్టకుండా ఉంటుందా భగవంతుడా అని ఎంతగానో అలాగ జారబడి ఏడుస్తూ ఉంటే ఇది చూశాడండి ఎవరు? అశ్వత్థామ. తిన్నగా ఆ దుర్యోధనుడితో అన్నాడు, దుర్యోధన ఆ కర్ణుని పరిస్థితి చూశావా అనేటప్పటికి దుర్యోధనుడు అన్నాడు, వెళ్ళి సాయం చేయ అశ్వత్థామ అనేటప్పటికీ వెంటనే అశ్వత్థామ అక్కడికి వచ్చాడు. వచ్చి కంగారు పడుకుని ఆయన, నువ్వు జాగ్రత్తగా రథాన్ని ఎత్తుకో, నేను యుద్ధం చేస్తాను అర్జునుడితో అన్నాడు. వద్దు, ఏలితి ఈ ధరా వలయమెల్ల సుయోధనుని పేరు మీద ఏలిది ధరా వలయమెల్ల సుయోధనుని పేరు మీద, ఈ జాలితి యాచిక ప్రతతి సముదమోదగ వాంఛితంబుల. అందరికీ ఏది కావాలంటే అది దానం చేశాను. సుయోధను యొక్క పేరు మీద రాజ్య పరిపాలన చేసింది నేనే. నాకు ఏ కోరిక లేదు. ఆఖరి సమయంలో బ్రాహ్మణోత్తముల యొక్క సాయం నేను కోరుకుంటానా? అశ్వత్థామ వద్దు అన్నాడు. వద్దు అంటే నేనెందుకు సాయం చేస్తాను అని అలాంటి సమయంలో వెళ్ళిపోయాడండి. అర్జునుడు బాణాలు వేసేస్తున్నాడు. అప్పుడు శల్యుడు అన్నాడు, కర్ణుడు అన్నాడు, నాయనా శల్య ఆ గద ఉంటుంది, ఆ రథంలో కాస్త ఆ గద అందించన్నాడు. అంటే ఈ మూర్ఖుడు అంటాడు, సిగ్గుబిడు గదా దండము చేకుని పోరాడెదవ. చూసారా, ఆ గద అందించడం పోయి తిరిగి అతన్నే బాధ పెడుతున్నాడండి. సిగ్గుబిడి గదా దండము చేకొని పోరాడెదవ, బిగ్గరగా పలుకకు ఇది భీముండిది విగుడేమో. సిగ్గుబిడి గదా దండము చేకొని పోరాడెదవ,
శ్రమపడి నువ్వు నేర్చుకున్న శర విద్య ఇట్టులుండ శ్రమపడి నువ్వు నేర్చుకున్న శర విద్య ఇట్టులుండ సరి సరి కథం పట్టుట సరిగది నగుబాటుగాది సిగ్గుడి కదా దండము చేకుని పోరాడెదవా బిగ్గరగా పలుకపు ఇది భీముండిది వినిలేము సిగ్గుడి కదా దండము చేకుని పోరాడెదవా. గట్టిగా పలకకు. భీముడు గాని విన్నట్టయితే వచ్చి గదతో ఒక్క మోదు మోదుతాడు, నువ్వు చనిపోతావు. అందుచేత వద్దు అన్నాడు గాని గద అందించలేదట. ఏయ్ శల్య, మణి అని అగ్నికణము చేత దాల్చినట్టు అయ్యని సారథ్య మహిమా. నిన్ను మణి అనుకున్నాను, వజ్రం అనుకున్నాను, మణి అనుకున్నాను, కానీ అగ్నికణము చేత్తో పట్టుకున్నానని అనుకోలేదు, మూర్ఖుడా అన్నాడు. ఇలాంటి సమయంలో నన్ను నువ్వు తిడతావా అని చెప్పి అక్కడి నుంచి వదిలేసి అలాంటి సమయంలో వదిలేసి వెళ్ళిపోయాడండి. ఇక కర్ణుడు దేహాన్ని అలా వదిలేసి ఆ శరీరానికి జారబడిపోయి ఆత్మను పరమాత్మ యందు లగ్నం చేసి అలా ఉండిపోయాడు. ఎప్పుడైతే ఉండిపోయాడో పెద్దలారా, ఇక అర్జునుడు అనిలాస్త్రాన్ని వేశాడు, మల్లెపూల మాలైపోయి పడిపోయిందండి కర్ణుని మెడలో. ఆగ్నేయాస్త్రం వేశాడు, చామంతి పూల మాలైపోయి పడిపోయింది. వాయుయాస్త్రాన్ని వేశాడు, తామరపూల మాలైపోయి పడిపోయింది. బావా ఏమిటి బావా అలా పడిపోతున్నాయి? శ్రీకృష్ణ పరమాత్మ కోపం వచ్చింది. ఏమిటా యుద్ధం చేయడం అర్జున? కావలసిన చక్రంబుని గుడిదు కంట వీక్షణంబున దునుమాడుము, కావలసిన చక్రంబుని గుడిదు కంట వీక్షణంబున దునుమాడు, దేవదానముల గెలిచిన నీకు తృణసముడు కాడా ఈ కర్ణుడు ఏమీ వింత దివ్యాస్త్రములనియు రాధేయు చేను ఏమి వినూత అర్థ. కావలిస్తే నా యొక్క సుదర్శన చక్రాన్ని నీకు ఇస్తా, ఏమిటా యుద్ధం చేయడం అంటుంటే, బాబా నేను వేస్తున్న అస్త్రాలన్నీ కూడా అతనికి మాలలైపోయి పడిపోతున్నాయమ్మా బావా. చూశాడు దివ్య దృష్టితో కృష్ణ పరమాత్మ. ఓహో, అర్జునుడు చేసినటువంటి దాన ధర్మాల ఫలితం వల్ల ధర్మదేవత ఆ కర్ణుణ్ణి కాపాడుతుంది. కర్ణుడు చిన్నతనం నుంచి చేసినటువంటి దాన ధర్మాల ఫలితం వల్ల ధర్మదేవత కాపాడుతుంది కర్ణుణ్ణి. అర్జునుడు వేసినటువంటి బాణాలన్నీ పోలహారాలు అయిపోతున్నాయి. ఇక వీడు బాణాల వల్ల వాడు చావడు, నాకు తప్పదనుకున్నాడు. అనుకుని కృష్ణ పరమాత్మ మరొక వృద్ధ బ్రాహ్మణోత్తముని యొక్క వేషాన్ని ధరించి అక్కడి నుంచి తిన్నగా బయలుదేరి కర్ణుడి దగ్గరికి వస్తున్నట్ట. చేతిలో అమృతం ఉన్నంత వరకే అన్నదమ్ములంట, చేతిలో అమృతం ఉన్నంత వరకే అన్నదమ్ములంట, అగాధంబై పోయిన నాడు ఎవరు రారురంట, వస్తావట్టిదే పోతావట్టిదే ఆశయందుకంట, చేసిన ధర్మం చెడని పదాలు చెరును నీ వెంట. పంచభూతములు తోలు బొమ్మలతో ప్రపంచమాయనట, అంతము వరకు కించెడాశతో పెంచెను జగమంత, వస్తావటిదే పోతావటిదే ఆశయందుకంట, చేసిన ధర్మం చెడని పదార్థం చెరును నీ వెంట. ఆహా, కర్ణుడేనా ఈ రథచక్రానికి ఇలా జారపడిపోయినటువంటిది? దాతలు ఎప్పుడూ దాతలే, పుచ్చుకునేటువంటి వాళ్ళకి అదృష్టం ఉండాలి. నా యొక్క దురదృష్టం నాకంటే ముందుగానే వచ్చినట్టుంది. పాపం ఈ కర్ణుడు చూస్తే అవసాన దశలో ఉన్నాడు, ఏం చేస్తాం? నా దురదృష్టం నాకంటే ముందొచ్చింది.
నేను వెళ్ళిపోతాను అని ఈ మాటల కర్ణుడికి వినిపించేటట్టుగా మాట్లాడుతూ ఈ బ్రాహ్మణోత్తముడు నేను వెళ్ళిపోతాను అలా పక్కకు తిరిగాడు. ఈ మాటలు కర్ణుడికి వినిపించాయి. యాచక స్వామి, కర్ణ, నీవు బ్రతికే ఉన్నావా నాయన? ఉన్నాను మహాత్మా. ఓ బ్రాహ్మణోత్తమ, నాకొక వ్రతం ఉందండి. అది ఏమిటంటే, బ్రాహ్మణోత్తములు, వృద్ధులు, పసిపాపలు ఎవరైనా వచ్చి ఏదైనా అడిగినట్టయితే వాళ్ళకి ఇచ్చి ఆ తర్వాత నా పని నేను చేసుకుంటాను. మహాత్మా, నా ప్రాణాలు ఇంకా కొట్టుమిట్టాడుతున్నాయి. నా వ్రతాన్ని చెడగొట్టకండి మహాత్మా. ఏదైనా కోరుకోండి మహాత్మా, ఇస్తాను. ఏదైనా ఇస్తావా నాయన? ఏదైనా ఇస్తాను స్వామి. అయితే నాయన కర్ణ, నీవు ఊహ తెలిసింది లగాయతు. చేసినటువంటి దాన ధర్మాల ఫలితం నాకు ధారబోసేనాయన అన్నాడు. వెంటనే అర్థమైపోయిందండి కర్ణుడికి. ఆహా, వచ్చినటువంటి వాడు పరమాత్మనే అర్థమైపోయి, మహాత్మా, పాపపుణ్యాలు రెండూ కూడా మోక్షానికి పనికిరావు స్వామి. అలాంటి ఈ పాపపుణ్యాన్ని నీవే తీసుకుని నాకు మోక్షాన్ని ప్రసాదించడానికి వచ్చావా పరమాత్మ అనుకున్నాడు మనస్సులో. అయ్యా, తప్పకుండా ఇస్తాను అని ఒక్కసారి తనకు గుచ్చుకున్నటువంటి ఒక 4 బాణాలు లాగాడండి. విపరీతంగా రక్తం వస్తుంది. దోసిలి నిండా రక్తాన్ని అలాగ పట్టి, మహాత్మా చెయ్యి పట్టండి అన్నాడు. చూశారా పెద్దలారా, జగన్నాటక సూత్రధారుడైనటువంటి కృష్ణ పరమాత్మ అంతటి వాడు ఇలాగ చెయ్యబెట్టాడండి. ఇచ్చే చెయ్యప్పుడు కూడా అలాగ పైన ఉంటుంది, పుచ్చుకునేటువంటి చెయ్యప్పుడు కూడా కింద ఉంటుంది. పరమాత్మ అంతటి వాడు అలాగ చెయ్యబడితే ఆ కర్ణుడు ఎంత గొప్పవాడు. ఒక్కసారి ఆ రక్తాన్ని నిండుగా తీసుకుని, మహాత్మా, బ్రాహ్మణోత్తమ, నేను ఊహ తెలిసింది లగాయతు. తెలిసి గాని తెలియక గాని చేసినటువంటి దాన ధర్మాల ఫలితం మీకు ధారబోస్తున్నాను స్వామి అని అలాగ వేసేయడం కృష్ణుడంతటి వాడికి ఒళ్ళు జలధరించిందటండి. జలధరించి ఒక్కసారి నిజరూపాన్ని చూపించేశాడు. నాయనా కర్ణ, దాతకే దాతవయ్యావురా. చాలా ఆనందంగా ఉంది. కర్ణ, ఏం కావాలో కోరుకో అన్నాడు పరమాత్మ. నాకు అర్థమైపోయింది స్వామి, దాన ధర్మాల ఫలితం ఎప్పుడైతే నువ్వు అడిగావో అప్పుడే నీవే వచ్చావని అర్థమైపోయింది. పాపం ఇనప సంకెళ్ళు, పుణ్యం బంగారపు సంకెళ్ళు, ఈ రెండూ కూడా మోక్షానికి పనికిరావు స్వామి. నాకు ముక్తినిద్దామని వచ్చావా పరంధామ. పరమాత్మ, చాలా సంతోషం. ఏం కావాలి స్వామి? నాకు ఏ కోరిక లేదు. దుర్యోధనుడు యొక్క పేరు మీద రాజ్య పరిపాలన అంతా నేనే చేశాను. నాకు ఎలాంటి కోరిక లేదు. నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఒక్క కోరిక స్వామి. ఏమిటి కర్ణ? నా కడసారి వందనము నా తల్లి కుంతికి తెల్పవయ్యా. 60 సంవత్సరాల నుంచి ఈ బిడ్డని వదులుకొని నా తల్లి కుంతీదేవి ఎంత ఘోరం చేశారు. నా బిడ్డని ఇలా వదిలేశారని తనలో తాను పశ్చాత్తాపడుతోంది స్వామి. నీ పెద్ద కుమారుడు కుంతీదేవి చనిపోతూ కడసారిగా నీకు నమస్కారం చేశాడమ్మా అని చెప్పు స్వామి. అలాగే నాయన, తప్పకుండా చెబుతాను. ఇంకా ఏదైనా కోరుకోకన్నా స్వామి. ఆడదంటే అమ్మ, అమ్మని, తల్లిని, చెల్లిని ఆడదానిలో చూసినప్పుడే అలాంటి నా మరదలైనటువంటి ద్రౌపదీదేవిని దుర్యోధనుని యొక్క మెప్పు కోసం పంధకి, పాంచాలి, పంచభద్రుక అని ఎన్నో విధాలుగా ఆమెను బాధించారు. నన్ను క్షమించమని ద్రౌపదీదేవికి చెప్పు స్వామి. అలాగే నాయన, ఇంకా ఏదైనా కోరుకో స్వామి. యుద్ధ సమయంలో మధ్య మధ్యలో నీ మీద కూడా కొన్ని బాణాలు వేశాను బాబు, నన్ను క్షమించు తండ్రి. కడుపులో ఉన్నప్పుడు పసికందు తల్లిని కాళ్లతో తన్నుతూ ఉంటుందయ్యా. ఆ తల్లి మరి శపిస్తుందా? క్షమించడం లేదు. అలాగే ఏనాడో నిన్ను శపించారు. ఇంకా ఏదైనా కోరుకోకన్నా స్వామి. నాకు పుణ్యం లేదు, పాపం లేదు. ఒకవేళ ఏ ప్రారబ్ధ కర్మైనా మిగిలిపోయి నేనే గనక మళ్ళీ నాకు జన్మంటూ ఉంటే 10 మందికి దానం చేసేటువంటి వాడుగా పుట్టించు గాని యాచన చేసుకునేవాడిగా పుట్టించొద్దు స్వామి. అలాంటి బాధే నీకు అక్కరలేదు నాయన. నీకు మోక్షాన్ని ప్రసాదిస్తున్నాను కర్ణ
అని పరమాత్మ ఒక్కసారి తన యొక్క మరి నిర్మలమైనటువంటి రూపాన్ని చూపిస్తుంటే ఆ కర్ణుడు అలాగ చూస్తూ ఆనంద పరవశంతో అలా చూస్తూ ఉండిపోయేటప్పటికీ అక్కడున్నాడు కదా కృష్ణ పరమాత్మ అర్జునుడి దగ్గర. అర్జున ఇప్పుడు బాణమై కర్ణుడు చనిపోతాడు అనేటప్పటికల్లా అర్ధ చంద్రాకారంగా ఉన్నటువంటి ఒక బాణాన్ని సంధించి అర్జునుడు ఒక్కసారి అంటున్నాడు, ఈ మహాదివ్యాస్త్రమిప్పుడు రాధేయు శిరమిలడుల్లగా చేయును. నా తల్లి కుంతి సాధ్వీ తిలకమగునేని నా సత్యవ్రతుడేని నా తమ్ములు అనవరత నీతినుతులేమి నారాయణుండే నాకు రథసారథియేని ఈ మహాదివ్యాస్త్రమిప్పుడు రాధేయు శిరమిలడుల్లగా చేయును అని ఒక్కసారి లాగి వదిలిపెట్టేశాడు. ఎప్పుడైతే ఆ అస్త్రాన్ని అలాగ వదిలిపెట్టేశాడో అర్జునుడు, అది తిన్నగా కర్ణుడి దగ్గరికి వచ్చేటప్పటికీ కృష్ణ పరమాత్మ అంతర్ధానం అయిపోయాడు. ఎప్పుడైతే అంతర్ధానం అయిపోయాడో అంతే అతని యొక్క శిరస్సు ఖండింపబడింది. అతని యొక్క శరీరం నుంచి ఒక దివ్యమైనటువంటి ఒక జ్యోతి వెలుగుతూ అలాగ వెళ్ళి సూర్య భగవానుడిలో కలిసిపోయిందటండి. సూర్యుడు పడమట దిక్కున అరెరే నా కుమారుడు చనిపోయాడు అనేటువంటి భావంతో ఒక్కసారి అలాగ కృంగిపోయాడు. అర్జునుడు ఆనందపడిపోతూ కర్ణుడు చచ్చాడు బావా, తప్పు అలా మాట్లాడు, దిగు కిందకి అని చెప్పి కర్ణుడి దగ్గరికి తీసుకుని వచ్చి అతని పాదాలకు నమస్కారం చేయి అన్నాడు. ఎందుకు బావా, నేను చెబుతున్నాను చేయి. పాదాలకు నమస్కారం చేసి నిర్ఘాంతపోయాడు. బావా ఏమిటన్నాడు. ఏం లేదు, నీ తల్లి పాదాల్లా ఉన్నాయి కదా అతని పాదాలు, ఆ విషయాన్ని నీ యొక్క తల్లిని అడుగు ఒకసారి, తర్వాత తెలుస్తుంది. నీ చేతను నా చేతను వరమడిగిన కుంతి చేత వాసవు చేత శల్యు చేత ధరణి చేత అరయంగ కర్ణుడి ఆర్గురి చేతన్. కర్ణుణ్ణి చంపింది నువ్వు ఒకడవే కాదు నాయన అర్జున, జన్నంపుటావును చంపినందులకు విప్రోత్తముడు శపించడేని. అస్త్రములు స్ఫురింపబోవనుచు గురుడు అట్లు శపించడేని. ఆత్మజుల బ్రోవుమని కుంతి అడుగదేని. చిత్త విస్ఫూర్తి శల్యుడు చెరుపడేని. ఈ కేశవుడు అక్రమము సాగింపడేని. కర్ణుని చంపు విలుకాడు ఈ జగానలేడు జగానలే. కర్ణుడు చనిపోయాడండి. సూర్యుడు మనకి కనిపిస్తున్నంత కాలం కర్ణుని యొక్క జీవిత చరిత్ర అలాగా బ్రతికే ఉంటుంది. ఆ తర్వాత ఒక్క పూట మాత్రమే యుద్ధం జరిగిందండి 18వ రోజున. ఇక యుద్ధం అంతా కూడా పరిసమాప్తి అయిపోయిన తర్వాత మంచి ముహూర్తాన్ని చూసి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకి పట్టాభిషేకాన్ని జరిపించాడు. ఆ తర్వాత పాండవులందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మకు ఈ విధంగా మంగళహారతులు పాడుతున్నారు. పవమానాసుతుడు భక్తు పాదార విందములకు నినామారూపములు మంగళం. ప్రహ్లాద నారదాది భక్తులు పగడు చూడ నినామారూపములకు మంగళం. రాజీవానయన త్యాగరాజా వినూతమైన నినామారూపములకు జయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణత్మని చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.